అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆ కార్తీక దామోదరుడైనటువంటి విష్ణుమూర్తి గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనం మొదట్లో అనుకున్నట్టుగా నారాయణీయం అనేది భాగవతం యొక్క చిన్న రూపమని, 18,000 శ్లోకాలను 1000 శ్లోకాలలో మహాభక్తుడైనటువంటి నారాయణ భట్టాద్రి మనందరికీ అందించారని, ఆయన ప్రతి దశకము రాస్తున్నప్పుడు ఆయన లోపల భగవంతుడి లీలలు కనిపిస్తూ ఉన్నాయని, ఆయనకి తన భావ ఆవేశాన్ని ఇలా శ్లోకాల రూపంలో రాస్తూ తనకు లభ్యమైనటువంటి భగవంతుడి యొక్క ఒక బహుమతి, అదే ఆయనకు ఋగ్వేదం పైన ఉన్నటువంటి మక్కువ. అందువల్ల ఆయన రాయగలిగేది, భగవంతుడికి అందించగలిగేది కేవలము మంత్ర రూపమే. మనమందరము పంచభూతాల రూపం లోపల మనకు దొరికింది అందిస్తాం భగవంతుడికి. భగవంతుడు ఇచ్చిన వాటితోటే భగవంతుడికి పూజ చేస్తాం. మనం ప్రత్యేకంగా భగవంతుడికి పూజ చేయాలన్నా, మనను మనం అర్పించుకోవాలన్నా ఇంకేమీ లేవు. ఇవన్నీ కూడా భగవంతుడివే. కాబట్టి ఆయన తన విద్య ద్వారా భగవంతుడికి దగ్గర కావాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అలా మహాత్ముడైనటువంటి నారాయణ భట్టాద్రి యొక్క ప్రయత్నం సఫలీకృతం అయింది. ఎందువల్ల? ఎందుకంటే ఆయన లోపల ఆ భక్తి వల్ల, ఆయన సరైనటువంటి గ్రంథం ఎన్నుకోవడం వల్ల రెండు కలిసాయి. చూడండి, ఒకటేమో భక్తి, రెండవది నువ్వు ఎన్నుకున్న మార్గము సరైనటువంటిదా కాదా. నీలో భక్తి ఉంది కానీ తప్పు మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే ఏమవుతుంది? మనము తప్పుదారిలో వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇక వెనక్కి వచ్చే అవకాశం కూడా లేదు. ఆ మార్గంలోనే బాధపడుతూ 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 ఉంటాం. కొన్నిసార్లు ఏమవుతుంది, మనము ఎన్నుకున్న దారి కరెక్టే, కాకపోతే మనము ఆ దారిలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోలేం. చిన్నప్పుడు మనకు జరుగుతూ ఉంటుంది, అమ్మా నాన్న మనకు ఒక చక్కటి వెకేషన్ కి తీసుకెళ్తారు, కానీ ఆ వెకేషన్ ని ఎంజాయ్ చేసేటటువంటి వయస్సులో ఉండం మనం. సో రెండు కూడా పాసిబులే. ఒకటేమో భక్తి ఉండి సరైనటువంటి దారిలో ఉండడం, రెండవది సరైనటువంటి దారిలో ఉండడం భక్తి లేకపోవడం. సో భక్తి ఉన్నా సరైన దారిలో ఉండకపోవడము, సరైన దారిలో ఉన్నా భక్తి ఉండకపోవడం, ఈ రెండు జరగడం అనేటటువంటిది చాలా మామూలైనటువంటి విషయం. కానీ ఇక్కడ మనము నారాయణ భట్టాద్రి విషయంలో గుర్తించాల్సింది ఏంటంటే, ఆయన సరైనటువంటి దారిలో ఉన్నారు, సరైనటువంటి భక్తి కూడా ఆయనకుంది. అందువల్ల తన సర్వస్వాన్ని భగవంతుడికి అర్పించగలిగేటటువంటి శక్తిలో ఆయన ఉన్నాడు. అందుకే ఆయన కావలసినటువంటి ఫలితాన్ని సాధించగలిగాడు. కేవలము భక్తి ఉంది, సరైనటువంటి దారి లేదు, ఫలితం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే భక్తి ఉంది కానీ చేసే పనులన్నీ తప్పు పనులు అయితే ఏం లాభం? అదేవిధంగా సరైన దారిలోనే వెళ్తున్నాము కానీ ఉండవలసినటువంటి భక్తి లేనప్పుడు కారణం ఏమిటి? సో కాబట్టి ఏ దారిలో వెళ్తున్నప్పుడు ఆ దారి ఏమిటి, ఆ దారి నాకు ఏం బోధిస్తుంది, నేను సరైన దారిలోనే ఉన్నానా, సరైన పనులే చేస్తున్నానా? ఉదాహరణకి జ్ఞాన మార్గంలో ఉన్నారు, జ్ఞాన మార్గంలో నాకు ఇష్టము అని చెప్పి జ్ఞాన మార్గంలో వెళ్తున్నప్పుడు, జ్ఞాన మార్గం అనేటటువంటిది మనం ఏదో చూజ్ చేసుకోవాల్సింది కాదు, మనమేదో ఇట్లా పట్టుకుని పిక్ చేసుకునేటటువంటిది కాదు, మనలో ఉన్న సహజ లక్షణం. కర్మయోగం, నేను కర్మయోగం చేస్తాను అని ఇవాళ నుంచి డిసైడ్ అవుతానంటే కుదరదు. ఎందుకంటే కర్మయోగం అనేటటువంటిది మన సహజ లక్షణం. సో మన సహజ లక్షణం ద్వారానే మనము భగవంతుడికి దగ్గర కావాలి. మన సహజ లక్షణం ద్వారానే మనము ముందుకు ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. కాబట్టి ఆ సహజ లక్షణం అనేటటువంటిది అన్నిటికంటే కూడా మనకు చాలా 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 ముఖ్యమైనటువంటిది. ఏమిటి ఆ సహజ లక్షణం అంటే, కర్మ చేసేవారికి దేశ సేవ చేయడము, ఇంకేదన్నా చేయడము, చిన్నప్పటి నుంచి వారి బాధ్యతను వారు సరిగా చేయడము, ఇదంతా కర్మయోగంలో ఉన్న వారికి. భక్తి యోగంలో ఉన్నవారు ఎమోషనల్ గా అన్నిటికీ అటాచ్ అవ్వడం, భగవంతుడి విషయాలకు మరింత కళ్ళు చెమర్చడము, భగవంతుడు మార్గంలో వెళ్తూ మిగతా వాటిని పట్టించుకునే వాళ్ళు, వీరంతా ఒకవైపు. మూడవది జ్ఞాన మార్గంలో ఉన్న వారికి సరైనటువంటి హేతువాదం, ఆలోచన ద్వారా ఈ ప్రపంచం అంతా ఎవరు నడిపిస్తున్నారు అనేటటువంటి దారిలో వెళ్తూ ఉండడం.
ఇలాగా 3 అద్భుతమైనటువంటి మార్గాలు. వీటన్నిటిలో అన్ని మార్గాలకు ఉపయోగపడేది ధ్యాన మార్గం. దాన్ని ప్రత్యేక మార్గంగా చెప్పవలసిన వస్తోంది కానీ ధ్యాన మార్గం అనేది కూడా ఈ మార్గాలలో ఒకటే. కాబట్టి ఈ మార్గాలలో ఏ మార్గం తీసుకున్నా కొంతవరకు సహజంగా రావాలి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి. మనలో ఒక సహజ లక్షణం ఉండాలి. ఆ సహజ లక్షణం ఉన్నప్పుడు అంటే అన్ని కలపలేదా, కలపచ్చు, మనం తప్పులేదు. కానీ సహజంగా మనలో ఒక లక్షణం అంటూ ఉంటుంది. ఎవరైనా అర్థం కాని వాళ్ళు అడుగుతారా ఈ పాయింట్? ఎందుకంటే సహజ లక్షణం అనేటటువంటి మాట అందరికీ అర్థమై ఉండాలి. నాకు తెలుసు మధ్యాహ్నం 3ంటికి లేపి ఇలా కష్టమైన మాటలు మాట్లాడితే చాలా కష్టం అన్న విషయం నాకు తెలుసు. అయినప్పటికీ కూడా అడుగుతున్నాను, ఈజీగానే ఉందా అంటే చెప్పిన మాటలు అర్థమైనాయా? సహజ లక్షణం అంటే అర్థమైందా? సహజ లక్షణం అంటే ఉదయాన్నే లేయాలి సార్. 4:30 5 గంటలు లేచి బ్రహ్మముహూర్తం చేసి స్నానం 5-6 లోపల స్నానం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఏదైనా భక్తి మార్గం చూసుకోవాలి. అప్పుడు చెప్పండి. చేసేవారికి కర్మము పుట్టుకతోనే వచ్చిన లక్షణాలు సార్. ఇన్బిల్ట్ క్వాలిటీ అనొచ్చు సార్. అది ఇన్బిల్ట్ క్వాలిటీ, పుట్టుకతోనే వచ్చిన క్వాలిటీ. కొంతమందికి డిసిప్లిన్ వస్తుంది, కొంతమందికి దయాగుణం ఉంటుంది, కొంతమందికి వేరే మంచి మంచి లక్షణాలు ఉంటాయి. పుట్టుకతో ఉంటాయి వాళ్ళకి, అది సహజంగా వస్తుంది. దాన్ని సహజ గుణం అంటారని అనుకుంటున్నాను సార్. అంతే అంతే. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. అదే కర్మ చేసే వాళ్ళకి కర్మయోగంలో ఉండటము, తన నిర్వర్తించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించటము. భక్తి యోగంలో ఉండే వాళ్ళకి ఏదైనా చూస్తే స్పందించే హృదయము, ఆర్ద్రత, సౌమ్యత, సద్భావన ఇలాంటి ఉండడము. జ్ఞాన మార్గంలో ఉండాలనుకునే వాళ్ళకి ఎవరు, నేనెవరు, ఏమిటి అనే ఆలోచన శక్తి ఉండడము. ఇలాంటివి సహజ లక్షణాలు అనుకుంటున్నా సార్ నేను. వెరీ గుడ్, బాగా చెప్పారు. అందరికీ అర్థమైందా? ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు చెప్పినదే మనం అనుకున్నది. సహజ లక్షణం అంటూ ఉండాలి. సహజ లక్షణం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నిజం చెప్పాలంటే ఏ మార్గంలో వెళ్ళినా కూడా పర్వాలేదు. కొంతమందికి డాక్టర్ ఉద్యోగం చేయాలని ఉంటుంది, కొంతమందికి కలెక్టర్ ఉద్యోగం చేయాలని ఉంటుంది, కొంతమందికి ప్యూన్ ఉద్యోగం చేయాలని ఉంటుంది, కొంతమందికి ఉద్యోగమే చెయ్యాలనిపించదు, కొంతమందికి ప్రవచనము వినాలనిపిస్తుంది, కొంతమందికి ప్రవచనం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది, కొంతమందికి ప్రవచనం వింటే ఆవులింతలు వస్తాయి, కొంతమందికి నిద్ర వచ్చేలాగా సూచన అనిపిస్తుంది, కొంతమంది గాఢ నిద్రలోకి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మనకు రకరకాల పద్ధతులలో ప్రతి ఒక్కరూ ఉంటారు. లోకో భిన్న రుచి, పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు కదా. లోకంలో అందరూ కూడా వివిధ పద్ధతులలో ఆలోచిస్తారు. అయితే భాగవతము మొదలుపెట్టింది భక్తి మార్గమే అయినప్పటికీ ప్రారంభమైనటువంటిది ఒక జ్ఞాని ద్వారా. ఈ ఉపోద్ఘాతము చాలా ముఖ్యం. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఈ మొదటి 15 నిమిషాలలో చెప్పే ఉపోద్ఘాతము జీవితాన్ని మార్చాలి. భాగవతంలో మనం తెలుసుకునేది ఏంటంటే, ఒక భక్తుడు జ్ఞానిగా ఎలా మారాడు, ఒక ఋగ్వేది తన వేద సంపదను, తన యొక్క జ్ఞానాన్ని భగవంతుడికి ఎలా అర్పించాడు. అదేవిధంగా మనము అసలు భాగవతము మనకు అందించిన వారిని చూసుకున్నట్టయితే, వేదవ్యాసుని యొక్క కుమారుడు ఆయన పరీక్షిత్ మహారాజుకు చెబుతూ, నేను జ్ఞానయోగిని కానీ నాకు భాగవతం చాలా ఇష్టము, భక్తి యోగం కూడా ఇష్టము అన్నారు. సో కాబట్టి ఏంటంటే, ఇందులోపల మనం గుర్తించాల్సినవి చాలా ఉన్నాయి. ఒక యోగంలో ఉన్నవాడు ఇంకో యోగంలో ఉండకూడదు అని ఎక్కడా లేదు. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికి ఒక సహజ లక్షణం అంటూ ఉంటుంది. ఉదాహరణకి నాకు ఇష్టమైన మార్గము ఆలోచన మార్గము, నాకు శ్రీనివాస్కి. కానీ నేను దేవుణ్ణి చూస్తే భక్తి లేదా నాకుంది. తర్వాత ఆలోచించినప్పుడు నాకేమనిపించింది, మరి నాది ఏది, భక్త్యా నాది జ్ఞానమా అని ఆలోచిస్తే నాది ఆలోచన మార్గమే. కానీ భక్తి అనేటటువంటిది భగవంతుడి యొక్క అనుభవం, అంటే అది కూడా జ్ఞానమే. కర్మ అనేటటువంటిది ఈ పని నాది కాదు, ఇది నేను బాధ్యతగా చేస్తున్నాను, అది కూడా జ్ఞానమే. కరెక్ట్, ఇది నాది కాదు, అదే జ్ఞానం. సో కాబట్టి ఇలా చూసుకున్నట్లయితే కర్మ అన్నా భక్తి అన్నా జ్ఞానం అన్నా వేరు మార్గాలు కావేమో, అది కూడా ఒకటి. ఆలోచించినట్లయితే, ఆలోచిస్తూ ఉంటే అన్ని ఒక్కటే అన్నటువంటి మాట అనిపిస్తూ ఉంటుంది. అదే అద్వైత మార్గం. అందులోపల మనకు ఆలోచించినా కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అటువంటి మహోన్నతమైనటువంటి భాగవతం మహానుభావుడైనటువంటి నారాయణ భట్టాత్రి మనకు అందించినటువంటిది. ఆ మహోన్నతమైనటువంటి కావ్యం లోపల మనము భాగవతాన్ని అత్యంత సులభంగా తెలుసుకుంటూ ఉన్నాం. చాలా విషయాలు తెలుసుకున్నాం. మొదటి లోపల సృష్టి ఎలా ఏర్పరిచారు, సృష్టి ఎలా ఏర్పడింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. వేదవ్యాసుడు ఎందువల్ల భాగవతం రాయాల్సి వచ్చింది, ఎందువల్ల ఆయన వ్యాకులం చెందాడు, ఎందుకు ఇన్ని పురాణాలు రాసినా కూడా నా లోపల అసంతృప్తి ఏమిటి అంటే భక్తికి ఎక్కువ ప్రాధాన్యత వేయలేకపోవడం వల్ల.
జనాలకు కనెక్ట్ అయ్యేది భక్తి మాత్రమే. అందుకని చెప్పేసి ఆ భక్తి మార్గంలో ఆయన ముందుకు వెళ్తూ 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 అప్పుడు ఆయనకు తెలిసి అప్పుడు ఆయన భక్తి మార్గం అనేటటువంటిది చాలా గొప్ప మార్గము అని చెప్పి మనకు చూసినట్లయితే భాగవతంలో 2వ స్కందంలోనే రాజయోగం గురించి మాట్లాడతారు. ఎక్కువ దూరం వెళ్ళక్కల 2వ స్కందంలోకి వెళ్ళేసరికి మనకు ఆల్రెడీ రాజయోగం గురించి మాట్లాడతారు. రాజయోగంలోనే సహస్రారం ఎలా ఛేదించాలో చెప్పేస్తారు. ఆల్రెడీ మనకు ధ్యానము మెడిటేషన్ అనేటటువంటిది ఆల్రెడీ చెప్పేశారు. అది కామన్ అక్రాస్ ఆల్ ద రూట్స్. మనం ఏ రూట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ధ్యానము మెడిటేషన్ అనేటటువంటిది చాలా ముఖ్యము అనేటటువంటిది తెలుస్తుంది. ఎందుకంటే అది మనకు ఏకాగ్రతకు, నిశ్చలతకు, చిత్త నిశ్చలతకు చాలా ఉపయోగపడుతుంది. చిత్త శుద్ధి ముందు జరగడానికి మిగతావన్నీ చేస్తాం మనం. చిత్త ఏకాగ్రతకు మాత్రము ఖచ్చితంగా, చిత్త నిశ్చలతకు ఖచ్చితంగా ధ్యానం అవసరమే. సో అటువంటి అంటే భాగవతంలో చెప్పని పాయింట్ ఉన్నదా అని ఆలోచిస్తే లేదు. మనము ఎదగడమే భాగవతం. భాగవతం ఏం చేస్తున్నావు? భాగవతం వింటున్నా, భాగవతం అయి తీర్థం. ఎందుకంటే మనలో ఎదుగుదల వస్తుంది. శ్రీచక్రంలో ఏ విధంగానైతే మన పాదాల దగ్గర ఫస్ట్ ఎంట్రెన్స్ ఉంది చతురస్రం, అక్కడి నుంచి అలా అలా ఎదుగుతూ 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 చివరికి మనం సహస్రారం దగ్గరికి వచ్చాము. సహస్రారం దగ్గరికి బిందువు ఏర్పడింది. ఆ బిందువు దగ్గరికి వచ్చేసాం. అంటే మన శరీరంలోనే వచ్చే మార్పే శ్రీచక్రం. మన శరీరంలో వచ్చే ప్రగతే శ్రీచక్రం. ఎక్కడో ఆలయంలో ప్రగతి రాదు మనకు. మనని మనం ఉద్ధరించుకుంటే మనలోనే వచ్చేటటువంటి ప్రగతి, మనలో మార్పే. ఈ బయట ఉన్నటువంటివన్నీ కూడా మనలో తెలుసుకోవలసినటువంటి ఆధ్యాత్మిక మార్పును సూచిస్తాయి. భాగవతం కూడా అంతే, బయట ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది. నీ 2 పాదాలు ఏవైతే ఉన్నాయో నీ పాదాల దగ్గర అవి భగవంతుడు పాదాలుగా ఊహించుకుంటూ ఎదగడం మొదలెడతాము. మన ఊరువుల భాగము తొడల భాగంకి వచ్చేసరికి 3-4 స్కందాలు తొడల భాగములు అయిపోయింది. 5వ భాగం మన నాభి, బొడ్డు భాగము. 6వ భాగము హృదయము. 7, 8 2 చేతులు. అయిపోయింది. ఎదుగుదల చూసారా వచ్చింది. ఇప్పుడు ఏమైంది? మన యాక్షన్ స్టార్ట్ అయింది. యాక్షన్ 7, 8 అనేటటువంటి మన యాక్షన్ స్టార్ట్ అయింది. పూర్తి చేసుకున్నాం. 9వది కంఠం. ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటిది. అన్నిట్లోకి కూడా ముఖ్యమైనటువంటిది కంఠము. ఆ కంఠం దగ్గరికి వచ్చాం. గత వారం ఆ కంఠం లోపల చంద్రవంశ చరిత్ర, సూర్యవంశ చరిత్రలో కొద్ది భాగాలు తెలుసుకున్నాం మనము. ఇక 10వది భగవంతుడి యొక్క అసలు స్వరూపం. ఈ ముఖం చూసి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఫేస్ చూసి అన్ని గుర్తుపట్టచ్చు. ఇది శ్రీకృష్ణ భగవంతుడు 10వ స్కందము. 11వ స్కందము శ్రీకృష్ణుని యొక్క లలాటము. 12వది అయిపోయింది శిరస్సు. శ్రీచక్రము భాగవతం 2 ఒకటా కాదా? అర్థమైందా లేదా? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి దయచేసి ప్లీజ్. ఇది నేను నాకు తెలుసు మాటికి రిపీట్ చేస్తున్నానని, బట్ స్టిల్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్. అర్థమైనాయా? అర్థమైంది సార్. శ్రీకృష్ణుడు అమ్మవారు ఒకటే అనేది అర్థమైంది. అంటే మనమంతా భగవంతుడి స్వరూపం. ఇదంతా చెప్పుకునేది మన శరీరంలోనే. అటు శ్రీచక్రంలో చెప్పుకున్నామా, ఇటు భాగవతంలో చెప్పుకున్నామా, ఇదంతా కాదు. మన లోపల పరిణతినే మనం ఆధ్యాత్మికత అని చెప్తాము. మన లోపల పరిణతి రావాలి, మన లోపల మార్పు రావాలి, మన లోపల ఆలోచన పెరగాలి, మన లోపల బుద్ధి మార్గం పెరగాలి. అది పెరిగినప్పుడు మనం ఎదుగుతూ ఉంటాం. ఏ మార్గం తీసుకున్నా అంతే. కర్మ మార్గం, జ్ఞాన మార్గం, భక్తి మార్గం, రాజమార్గం, ఏ మార్గం తీసుకున్నా జరిగేది ఒక్కటే. ఇదే కుండలిని. ఇక్కడే చక్రాలు శుద్ధి అవుతూ ఉంటాయి. ఏమి చేసినా ఇవే శుద్ధి అవుతాయి. నువ్వు ఒకడికి సేవ చేసావు, అదే శుద్ధి అవుతుంది. నువ్వు దేశం కోసం పాటుపడ్డావు, అది శుద్ధి అవుతుంది. నువ్వు భగవంతుని గుండెల నిండా పూజించావు, అనన్య భక్తి శుద్ధి అవుతుంది. ఆలోచిస్తున్నావు నేను ఎవరిని అని చెప్పేసి, నాకు భగవంతుడికి తేడా లేదు అని చెప్పి గుర్తించావు, శుద్ధి అవుతుంది. రాజయోగం ద్వారా బలవంతంగా కుండలిని యాక్టివేట్ చేసుకుని ముందుకెళ్తున్నావు. అది కూడా చక్రాలు ఇలా గుండ్రగా తిరుగుతూ ఉంటాయి. పాపాలన్నీ కూడా క్రమ పద్ధతి లోపల కుండలిని మాత ఇలా పైకి వచ్చి ఇలా వాటన్నిటిని తీసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అన్ని పాపాలు, కర్మలు. పాపములు అంటే పాపము ప్లస్ పుణ్యము అని కూడా గుర్తుంచుకోండి. పాపం అంటే కేవలం చెడు తీసేసుకొని మంచి ఉంచింది అట్లా కాదు, కర్మలు తీసేయడం. బేసికలీ మనకు అల్టిమేట్ గా కావాల్సింది ఏంది? పాపములు 0 కావాలి, పుణ్యములు కూడా 0 కావాలి. అయితే అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇంకొకసారి జన్మ ఎత్తవలసినటువంటి అవసరం రాదు. అదే భాగవతము. భక్తి, జ్ఞానము,
వైరాగ్యము, ఇవి రావాలి మనకు. వచ్చిన తర్వాత మనము తరింపగలుగుతాము. దీన్నే తపస్సు అని కూడా అంటారు కొంతమంది, ప్యాషన్. చివరిగా అంటే ముక్తి, ఆ మోక్షం సాధించడానికి ఉపయోగపడేదే భాగవతము. మొదటి 3 స్కందాల లోపల మనం తెలుసుకున్నాం చాలా వరకు సృష్టి రహస్యాలు ఎలా ఉంటాయి ఏంటి అన్న విషయాలు తెలుసుకున్నాం. 3వ స్కందం లోపల అయిపోయింది, భగవంతుడు తనలోంచి సృష్టి ప్రారంభించాడు. అంతకుముందు మనం తెలుసుకున్నాము పరబ్రహ్మ ఈ ప్రపంచంలో ప్రాకృతిక సృష్టిని తయారు చేశాడు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వైకృతిక సృష్టిని తయారు చేశాడు. ప్రాకృతిక సృష్టి అంటే కావలసిన రా మెటీరియల్ మొత్తం తయారు చేశాడు, కావలసినటువంటి సరుకులన్నీ తయారు చేశాడు. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అన్ని మెటీరియల్ తయారుగా ఉన్నాయి. ఇప్పుడు మరి వాటన్నిటిని తయారు చేయాలి కదా. ఎవరు తయారు చేయాలి? బ్రహ్మదేవుడు తయారు చేయాలి. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి స్టార్ట్ అయింది. బ్రహ్మదేవుడు సృష్టికి పైన ఉన్నదంతా కూడా ప్రాకృతిక సృష్టి, బ్రహ్మదేవుడు నుంచి స్టార్ట్ అయ్యేది వైకృతిక సృష్టి. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. చాలా డీప్ గా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. మామూలుగా అయితే నిద్ర ఏం లేదు సార్. సార్ సీరియస్ గా వింటున్నాం సార్. పైనున్నది Okay. ప్రాకృతిక సృష్టి, సృష్టించింది బ్రహ్మదేవుడికి పైన ఉన్నది వైకృతిక సృష్టి, ప్రాకృతిక మిగతాది ప్రాకృతిక, పైన ఉన్నది ప్రాకృతిక. ప్రాకృతిక పైన సృష్టి. ఉండడం అంటే ఏంటంటే ఈ సృష్టి ప్రారంభంలో భగవంతుడికి రూపం లేదు. మనం నాసదీయ సూక్తము, పురుష సూక్తము ఎప్పుడైతే మనం పూర్తి చేసుకుంటామో అప్పుడు ఇక మీకు మాట మాటకి నేను ఇవి చెప్పాల్సిన అవసరం పడదు. ఇప్పుడు ఏదైతే శ్రీ సూక్తాన్ని తెలుసుకుంటున్నామో అదే విధంగా మనం కొన్ని రోజుల తర్వాత శ్రీ సూక్తం అయిపోయాక నాసదీయ సూక్తము, పురుష సూక్తము తెలుసుకుంటాం. ఆ శ్రీ సూక్తము, పురుష సూక్తము, నాసదీయ సూక్తం తెలుసుకున్నాక మీకు అర్థమైపోతుంది ముందు భగవంతుడికి రూపం లేదు కానీ చైతన్యం మాత్రం ఒకటి మిగిలిపోయింది అని చెప్పేదాన్ని నాసదీయ సూక్తం అంటారు. ఈ నాసదీయ సూక్తం తర్వాత వచ్చేటటువంటి వరకు పురుష సూక్తం. పురుష సూక్తం లోపల భగవంతుడు రూపం ఎత్తి అప్పుడు ఈ ప్రపంచంలో కావలసిన సరుకంతా తయారు చేశాడు. సరుకు అంటే ఏంటి? ఒక అపార్ట్మెంట్ తయారు చేయాలనుకోండి, ఏం చేస్తారు? ముందు ఒక గ్రౌండ్ ని సిద్ధంగా చేస్తారు. గ్రౌండ్ ని సిద్ధంగా చేసిన తర్వాత దానికి ఒక ప్లాన్ పెడతారు, బ్లూ ప్రింట్ అంటారు దాన్ని. అది తయారు చేస్తారు. తయారు చేస్తే ప్లాన్, ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి, ఎక్కడెక్కడ ఏముండాలి, ఇవన్నీ కూడా తయారు చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు? సిమెంటు, ఇటుక ఇవన్నీ తీసుకొచ్చి పెడతారు. ఇలా మొత్తము రెడీ అయ్యాయి. కానీ ఇక ఇప్పుడు దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలి కదా. ఆ కన్స్ట్రక్షన్ చేసేది బ్రహ్మదేవుడు. ఈ మొదట్లో ఇచ్చిందంతా పరబ్రహ్మే. సిమెంటు, ఇసుక, కావలసిన ముడి సరుకు అంతా ఇచ్చేశాడు పరబ్రహ్మ. ఇప్పుడు ఏం చేశాడు? చతుర్ముఖ 4 ముఖాల బ్రహ్మను తయారు చేసి, ఓకే ఇప్పుడు నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను, నీకు కావలసినవి సృష్టించు అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? మెల్లగా చెట్లు, చేమలు ఇవన్నీ మనం తెలుసుకున్నాము, లతలు, తర్వాత పుష్పములు ఇచ్చి వచ్చేటటువంటివి, పుష్పములు లేకుండా ఫలించేటటువంటి వృక్షములు, ఇటువంటివన్నీ ఇచ్చాడని, వనస్పతులను ఇచ్చాడని, తర్వాత 2 కాళ్ళ జంతువులు 4 కాళ్ళ జంతువులలో రకరకాల గోర్ల ద్వారా, గిట్టెల ద్వారా మారుస్తూ వచ్చాడని, జలచరాలని, భూచరాలను, కేచరాలను ఎలా తయారు చేశాడని, చివరగా 2 పాదముల మనిషిని తయారు చేయాలి అంటే ఏం చేయాలి? తనలోంచే కొంతమంది ప్రజాపతులను సృష్టించాడు. ఆ ప్రజాపతులని సృష్టి చేయమన్నాడు. అయితే ఆ ప్రజాపతులను సృష్టి చేసే ముందు సనక, సనందన, సనత్, సుజాత, సనత్ కుమార వాళ్ళు ఏమంటారంటే, మేము జ్ఞాన మార్గంలో ఉన్నాము, మాకు ఈ సృష్టి లాంటివి వద్దు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. శివుడిని సృష్టిస్తేనేమో అప్పుడు శివుడి నుంచి సరైనటువంటి సృష్టి రాదు, అందుకని వాళ్ళు ఏకాదశ రుద్రులుగా మిగిలిపోతారు. చివరికి అప్పుడు ఏం చేశాడు? ఆయన తనలోంచి ఒక 10 మందిని తయారు చేసి వారందరికీ సృష్టి చేయాలి అన్నాడు. అంటే సరే అన్నారు. అప్పుడు తన 2 చేతులలోంచి, ఒక చేతిలోంచి స్వయంభూ మనువు, మరో చేతిలోంచి శతరూప తయారు చేశారు. తన నీడలోంచి కర్దమ ప్రజాపతి. ఇప్పుడు వీరికి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ స్వయంభూ మనువు, శతరూపకు వచ్చినటువంటి సంతానమే మనువుల యొక్క మొదటి సంతానము, ఉత్తానపాదుడు, ప్రియంవ్రతుడు. వీరి యొక్క విషయాలన్నింటినీ కూడా తర్వాత మనం తెలుసుకున్నాం. అయితే స్వయంభూ మనువు ఏమన్నాడు? గురువు గారు, మీరు చేసింది నన్ను సృష్టించమన్నారు కరెక్టే, కానీ ఆల్రెడీ సృష్టి ప్రారంభం కాకముందే భూమిని తీసుకెళ్లి దాచేశాడు హిరణ్యాక్షుడు అని చెప్పేసి అంటాడు. సో అప్పటికే దేవతలు, రాక్షసులు వచ్చేసి ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది? ఈయన విష్ణుమూర్తి బ్రహ్మ యొక్క, వరాహస్వామి బ్రహ్మ యొక్క నాసికా భాగంలోంచి వచ్చారని, ఆయన విపరీతమైనంత పెద్ద అవతారము, ప్రచండమైనటువంటి యజ్ఞ వరాహ అవతారము ఎత్తి హిరణ్యాక్షుణ్ణి వధించి భూమిని నీటి నుంచి పైకి తీసుకొచ్చారని, అప్పుడు భూమి మనమందరము ఉండడానికి నివాస యోగ్యంగా ఉన్నదని, స్వయంభూ మనువు
అప్పుడు తన పిల్లలైనటువంటి ఇద్దరు ఉత్తానపాదుడు ప్రియంవ్రతుడికి వాటిని పంచాడని, వారు దాన్ని ఎలా పరిపాలించారు, ఇవన్నీ మనం తర్వాత స్కందాలలో తెలుసుకుందాం. ఒకసారి ఆపుతున్నాను, అడగండి. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ కంటే ఉన్న పరబ్రహ్మని హిరణ్య గర్భుడు అని కూడా అంటారా? హిరణ్య గర్భుడు అంటే ఎవరు? హిరణ్య గర్భుడు అంటే ఏంటంటే బంగారపు అండ రూపంలో ఉన్నటువంటి వాడు. ఓకేనా? బంగారపు అండ రూపంలో ఉన్నటువంటిది ఎవరు? మొదటి భగవంతుడు. మొదటి భగవంతుడు అంటే పరబ్రహ్మ. అయితే బ్రహ్మదేవుడిని హిరణ్య గర్భుడు అనొచ్చా? అనొచ్చు. సూర్యుని హిరణ్య గర్భుడు అనొచ్చా? అనొచ్చు. విష్ణుమూర్తిని హిరణ్య గర్భుడు అనొచ్చా? అనొచ్చు. శివుణ్ణి హిరణ్య గర్భుడు అనొచ్చా? అనొచ్చు. సో కాకపోతే మనము మొట్టమొదటి దేవుణ్ణి హిరణ్య గర్భుడు అంటే తప్పేమి లేదు. ఎందుకంటే మొట్టమొదటిగా బంగారపు రూపంలో ఉన్నటువంటి అండముని ఛేదించుకుని వచ్చినటువంటి వాడు పరబ్రహ్మ కాబట్టి ఆయన అంటారు. కాకపోతే ఆయన రూపంలే మిగతా అన్ని రూపంలో కాబట్టి మిగతా రూపంలో ఉన్న వారిని కూడా హిరణ్య గర్భుడు అంటూ ఉంటారు. కానీ మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే హిరణ్య గర్భుడు అంటే మొదటి వాడిని హిరణ్య గర్భుడు అనడంలో తప్పు లేదు. జై శ్రీకృష్ణ. సార్ మరి సృష్టి జరగటమే ఇప్పుడైనప్పుడు రాక్షసులు వాళ్ళంతా ఎలా వచ్చారు సార్? సృష్టి ప్రారంభమైంది. సృష్టి ప్రారంభమైంది. మనుషుల సృష్టి ప్రారంభం అవ్వలేదు, కానీ అప్పటికే సృష్టి ప్రారంభమైంది. అప్పటికే సృష్టి యొక్క విస్తృతి తయారైపోయింది. అప్పటికే మనకు వరాహ అవతార అదితి దితి వాళ్ళది ప్రారంభమైంది. వాటిని బ్రహ్మదేవుడే సృష్టించాడు. ఆ రాక్షసుల సృష్టి బ్రహ్మ యొక్క ఒక అంశగా మనకు తెలపడం జరుగుతుంది అన్నమాట. అప్పటికి మనకు వచ్చేది ఏంటంటే మానవుల విషయం ఒక్కటే మనకు తెలియనిది. మానవుల విషయం ఒక్కటే మనకు అప్పటికి ఇంకా తెలియదు. ఈ భూచరాలు, ఖేచరాలు, జలచరాలు ఇవన్నీ ఇంకా అప్పటికి క్రియేట్ కాలేదు. మనకు వచ్చినటువంటి దేవతలు వీరందరూ కూడా అంతకుముందు కొంతమంది సృష్టింపబడిన వారు ఉన్నారు. కొంతమంది దేవతలను సృష్టించాడు. ఉదాహరణకి ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడు మనకు తర్వాత మనకు కశ్యపుడు అదితుల గురించి చెప్తున్నారు, కానీ ఇంద్రుడు భగవంతుడి యొక్క భుజాలు అని తెలుసుకున్నాము. ముక్కులోంచి అశ్విని దేవతలు, పరబ్రహ్మ యొక్క ముక్కులోంచి అశ్విని దేవతలు వచ్చారని తెలుసుకున్నాము. చెవులలోంచి దిగ్దేవతలు వచ్చారు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ విధంగా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి దేవతలందరూ ముందే వచ్చేసారు. అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు వీరందరూ కూడా ఆల్రెడీ వచ్చేసారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము శరీరంలోని ముఖ్య భాగాలకు అధిదేవతలైనటువంటి దేవుళ్ళు అప్పటికి సృష్టింపబడ్డారు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు 2 సార్లు 3 సార్లు 4 సార్లు అయినా అడగండి. మణి మేడం, మీకు అర్థమైందా? అర్థమైందండి. రాక్షసులు కూడా ముందే సృష్టించబడ్డారు అనమాట. సృష్టింపబడ్డారు అంటే కొన్ని రూపాలలో సృష్టింపబడ్డారు. అప్పటికే మనకు చెడు భాగం కూడా తయారైపోయింది. అప్పటికే మనకు మంచి భాగం ఏ విధంగానైతే తయారైందో కొంత చెడు భాగం కూడా తయారైంది. అంటే తయారైందంటే ఇప్పుడు ఏమైంది? కశ్యపుడు, అదితి ఉన్నారు అనుకోండి. వారికి ఆల్రెడీ వారికి దితి అదితి అనే భార్యలు ఉన్నారు. దితి నుంచి వచ్చిన వాళ్ళందరూ రాక్షసులు గాను, అదితి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవతలు గాను. కానీ వాళ్ళని భగవంతుడు పుట్టించింది రాక్షసులుగా పుట్టించలేదు, వారిని దేవతలుగా పుట్టించాడు. కానీ దేవతలుగా పుట్టిస్తే ఏమైంది? దితి ఎవరో మ్యూట్ లో లేరండి. దితి చేసినటువంటి తప్పు వల్ల వారందరూ కూడా తప్పు సమయంలో పుట్టారు. అది నిజం చెప్పాలంటే దేవతలు రాక్షసులు అన్నదమ్ములే, కానీ సరైనటువంటి సమయంలో సమాగమం జరగదు కాబట్టి వారు రాక్షస ప్రవర్తన కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు అప్పటికే పుట్టి ఉన్నారు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి చెట్లు, చేమలు, తర్వాత ఇక ఈ బ్రహ్మలోకంకి కింద ఉన్న కొన్ని లోకాలన్నీ కూడా ఆయన సృష్టి చేసినవే. రాక్షస లోకాలలో కూడా ఉన్నటువంటివి కొన్ని ఆయన సృష్టి చేసినవే. కానీ బ్రహ్మ సృష్టి కంటే ముందు చాలా మంది ఉంటారు. అంతెందుకు, ఉదాహరణకి బ్రహ్మ 100 సంవత్సరాల తర్వాత తన అవతారం చాలిస్తాడు. తన అవతారాన్ని సాధించినప్పుడు మరి ఏమవుతుంది? మిగతా దేవతలందరూ వాళ్ళ లోకాలలో ఉంటారు. బ్రహ్మదేవుడితో సంబంధం ఉన్న వారు మాత్రము వాళ్ళందరూ ప్రళయంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒకసారి చెప్తా. బ్రహ్మదేవుడితో సంబంధం ఉండి జరిగినటువంటి సృష్టి ఏదైతే ఉందో అదంతా కూడా ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. బ్రహ్మదేవుడితో సంబంధం లేకుండా పరబ్రహ్మ సృష్టించినటువంటి వివిధ తత్వముల యొక్క దేవతలు, ఆ దేవతల ద్వారా వచ్చినటువంటి అపోజిట్ ఎనర్జీ అంటే రాక్షస శక్తులు, అవన్నీ కూడా ఇంకా ఉంటాయి. వాళ్ళు ప్రళయంలో భాగం కారు. వారు ఎప్పుడు ప్రళయంలో భాగం అవుతారు? మహాప్రళయం అని చెప్పేసి ఎప్పుడైతే భగవంతుడు కంప్లీట్ శూన్యంలోకి వెళ్ళిపోతుందో, మనకు శూన్య స్థితి లాంటి స్థితిలోకి వెళ్తామో, నాసదీయ సూక్తంలో చెప్పినటువంటి స్థితికి వెళ్తామో, అప్పుడు ఇంకెవరు ఉండరు. ఏ సృష్టిలో ఎవరు ఉండరు. భగవంతుడి రూపం కూడా ఉండదు. ఇప్పుడు కనిపించేదంతా కూడా భగవంతుడి రూపమే. చెట్టు కనిపిస్తున్నాయి, పుట్టలు కనిపిస్తున్నాయి, నీళ్లు కనిపిస్తున్నాయి, రకరకాల బ్రహ్మాండాలు, ఇలా కళ్ళు తెరిచి చూస్తే రకరకాల బ్రహ్మాండాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనిపించవు ఇంకా. ఆ శూన్య స్థితి లాంటి స్థితి, అది శూన్య స్థితి కాదు.
అది శూన్యము అంటే మనము బుద్ధిదంలోకి వెళ్తాం. అటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రము అది నాసదీయ సూక్తంలో భగవంతుడు చెప్పినటువంటి చైతన్యవంతమైన స్థితి. సృష్టి లేదు, నక్షత్రాలు లేవు, భూమి లేదు, గాలి లేదు, వెలుతురు లేదు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, బ్రహ్మాండాలు ఏమీ లేనటువంటి స్థితి. అది నాసదీయ సూక్తంలో ఉన్నటువంటి స్థితి. అది ఎప్పుడవుతుంది? ఆంత్యక ప్రళయము, చివరి ప్రళయం ఏదైతే ఉంటుందో అది వచ్చినప్పుడు ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకెవ్వరూ మిగిలరు, ఏ దేవుడు మిగిలడు, ఏ అధిష్టాన దేవతలు కూడా మిగిలరు. అధిష్టాన దేవతలు అంటే ఎవరు? మన భగవంతుడు హిరణ్య గర్భ రూపంలో మెల్లమెల్లగా అండంలోంచి బయటకు వచ్చు. ఇలా ముక్కునిలా అనగానే అండం పగిలిపోతుంది, కళ్ళు బయటకు వస్తాయి, చెవులు బయటకు వస్తాయి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క భగవంతుడి యొక్క అంశ పుట్టుకొస్తూ ఉంటుంది. ఆ అంశాలకు ప్రతి అంశ కూడా ఉంటుంది. ప్రతి అంశ అంటే ఏంటి ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి మంచి పక్కన ఒక చెడు ఉంటుంది. ఒక కాయిన్ పక్కన ఇటు మంచి ఉందంటే ఇటు చెడు కూడా ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క నియమం, గుర్తుంచుకోండి. ఇది ప్రకృతి యొక్క నియమము. ప్రకృతి యొక్క నియమం ఉండి తీరవలసిందే. ఇటు మనకు మంచి దేవత ఉన్నాడు అంటే ఇటు చెడ్డ దేవత ఉండి తీరవలసిందే. సో కాబట్టి అలాగా మొత్తం అంతా కూడా ఆ చెడు ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు దాన్ని తగ్గించవలసి వస్తుంది. అందుకే మనకు అంటారు సుఖం అంటే ఏంటిరా అంటారు. అంటే దుఃఖంతో కూడినటువంటి ఆనందంనే సుఖము అంటారు. ఒక్కసారి ఎవరైనా రిపీట్ చేస్తారా ఈ లాస్ట్ సెంటెన్స్ ప్లీజ్? దుఃఖంతో కూడినదే. వెరీ గుడ్. సుఖంతో కూడిన చిన్న డౌట్ సార్. ప్రకృతి కూడా భగవంతుడిదే కదా, ప్రకృతి కూడా భగవంతుని సృష్టే కదా. అవును. మరి అట్లాంటప్పుడు భగవంతుని సృష్టి ఉన్నప్పుడు అంటే రెండు బ్యాలెన్స్ చెయ్యాలనే అంటే సృష్టి ఆదిలోనే నేను అడిగేది, మంచే ఉండొచ్చు కదా, చెడు ఎందుకు పెట్టాలా? భగవంతుడు చెడు పెట్టలేదు. ప్రాబ్లం ఏమైందంటే చెడు కూడా అందులో చెడు కూడా ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలు వచ్చే వరకు కూడా ప్రపంచంలో చెడు అనేది రాలేదు. ప్రపంచంలో గుణములు సృష్టింపక ముందు చెడు రాలేదు. చెడు అనేది అసలు లేదు భగవంతుడి సృష్టిలో. కాకపోతే ఏమైందంటే చెడు భగవంతుడు ఇచ్చిన శక్తులని చెడుగా వాడుకున్న వాళ్ళు ఉంటారు. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మాత్రమే మనని తేడా ఉన్నాయి. మనకు వేరే వాళ్ళకు తేడా ఏంటి? సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అంతే. మనుషులేమో ఆలోచించుకుని చేయగలుగుతారు, పశువులకు ఆలోచించుకునే శక్తి ఉండదు. కాబట్టి భగవంతుడు చెడు సృష్టించలేదు. భగవంతుడు ఏం చేశాడంటే ముందు సాత్విక, రాజసిక, తామసిక గుణాలను సృష్టించిన తర్వాత ప్రపంచంలో రకరకాల విషయాలు ఏర్పడ్డాయి. భగవంతుడు సాత్విక, రాజసిక, తామసిక గుణాలను ఎందుకు పుట్టించాడు? మనకు సాత్విక గుణం అవసరమా లేదా? ఎవరైనా జవాబు చెప్పండి. అవసరం సార్, అవసరం. మనకు రాజస గుణం అవసరమా లేదా? అది కూడా అవసరమే. తామస గుణం అవసరమా లేదా? అది లేకపోతే నిద్రపోలేం. కాబట్టి 3 గుణాలు అవసరమే. సో భగవంతుడు మనకు అవసరానికి తగ్గట్టుగా మనకు కావలసినవన్నీ ఇచ్చాడు. కానీ అతి సర్వత్ర వర్జయేత్. ఏదైనా కూడా మూడిట్లో ఏది ఎక్కువ ఉన్నా డేంజరే. ఈవెన్ మనకు భగవద్గీతలో సాత్విక గుణము ఎక్కువైనా కూడా మననది బంధింపజేసి మననది మళ్ళీ పతనం చేస్తుందని ఇచ్చాడు. కాకపోతే మనుషులుగా మనం సాత్విక గుణాన్ని పెంచుకోవడమే గాని సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు ఉదాహరణకి నువ్వు మంచాడివి అంటావు, అందరూ వచ్చి కాళ్ళకి దండాలు పెడుతూ ఉంటారు, అందరూ వచ్చేసి ఎక్కువ గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? సుఖం ఉంటుంది, అన్ని చోట్ల గుర్తింపు ఉంటుంది. దానివల్ల కూడా నేను బద్ధున్ని అయిపోతాను. దానివల్ల కూడా నాకు మోక్షం కావాలనిపించదు. ఇలా బానే ఉంది కదా. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఒక గొప్ప ప్రవచనకర్తను అనుకోండి, నాకు అందరూ వచ్చేసి కాళ్ళకి దండాలు పెడుతున్నారు వరుసగా. అందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా కార్లు, బంగ్లాలో ఇస్తున్నారు, మంచిగా సుఖంగా చూసుకుంటున్నారు, గవర్నమెంట్ వాళ్ళు నాకు పొజిషన్స్ ఇస్తున్నారు, నేను అందరి దగ్గర మర్యాదగా మాట్లాడుతున్నాను. నాకు సాత్వికమే కదా, నాకు బానే ఉంది. ఇలాగ ఎందుకు ఇంకా నాకు మోక్షం ఎందుకు? అవునా కాదా చెప్పండి? నాకు మోక్షం ఎందుకు? అన్ని బాగుంటే నాకు మోక్షం ఎందుకు? జవాబు చెప్పండి. అవును సార్, మోక్షం మీద మనసు ఇక్కడే మోక్షం ఉంది మీకు. కావాలనిపించదు సార్, అన్ని బాగున్నప్పుడు కావాలనిపించదు మోక్షం. అంత బాగానే కాబట్టి సాత్విక గుణం కూడా మనను బంధిస్తుంది అని చెప్పేసి మనము 14వ అధ్యాయంలో తెలుసుకున్నాం భగవద్గీతలో. కాబట్టి ఏ గుణమైనా కూడా మనల్ని బంధిస్తుంది. చెడ్డ గుణం కాదు సాత్విక గుణం, కానీ బంధిస్తుంది. రాజసిక గుణం మంచిది. అది మనం ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా రాజస గుణం కావాలి, కానీ అది కూడా మనల్ని బంధించేస్తుంది. తామస గుణం చాలా మంచిది, అది లేకపోతే ప్రశాంతమైనటువంటి నిద్ర రాదు మనకు.
అప్పుడప్పుడు బద్ధకం కూడా చాలా మంచిది మనకు. లేకపోతే అలా తిరుగుతూ ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. శరీరానికి ఆ తామస గుణం లేకపోతే మన ఆరోగ్యము, మన శరీరంలో రికవరీ మెకానిజం అని ఉంటుంది. ఆ రికవరీ మెకానిజం పనిచేయదు. సో కాబట్టి అది అవసరమా? ఖచ్చితంగా అవసరం. 3 లక్షణాలు అవసరం. అతి సర్వత్ర వర్జయేత్. అయితే కొన్ని ప్రశ్నలకు జవాబులు లేవు మనకు. అవి కూడా ఏంటో చెప్తా నేను. భగవంతుడు సృష్టి ఎందుకు చేశాడు? కేవలము సంకల్పం ద్వారా నేను అనేకుడను అవుతాను అని చెప్పి చెప్పడం తప్ప ఎక్కడా కూడా సృష్టి ఎందుకు చేశాడు అనే దానికి కారణం లేదు. గుర్తుంచుకోండి. మొట్టమొదటిది నేను చెప్తున్నది. తర్వాత సరే మన కర్మల ద్వారా పుట్టించాడు. రెండవ ప్రశ్న, మొట్టమొదటిసారి సృష్టి జరిగినప్పుడు కర్మలకు అనుసరించి ఎక్కడ పుట్టించాడు ఆయన? అప్పటికి ఇంకా కర్మలే లేవు కదా, ఎలా పుట్టించాడు? దానికి కూడా జవాబు మనకు ఏ పురాణము ఇవ్వదు, వేదంలో కూడా లేదు. ఎందుకంటే ఇదొక్క రహస్యం మాత్రం అలా ఉండిపోయింది. ఆ రహస్యం ఏంటి అనేది అలా ఉండిపోయింది. 2 రహస్యాలు. ఎందుకు చేశాడు భగవంతుడు అసలు ఈ సృష్టి తెలియదు. ఎక్కడ ఏ పురాణంలోనూ చెప్పలేదు. భగవంతుడు తన సంకల్పంతో ఒకానొక రోజు ఏకం అనేకుడని అవుతాను అని చెప్పేసి అంతవరకు మాత్రమే తెలిసింది. ఓకేనా? కాబట్టి భగవంతుడు చెడు అయినా సృష్టించలేదు. ఇంకొక డౌట్ ఉంది. వేదాలు చాలా మట్టుకు పోయాయి కదండి, అందులో ఉన్నాయేమో ఒకవేళ. ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మనకు అవైలబుల్ అవుతున్నటువంటి ఋగ్వేదంలో ఇప్పుడైతే లేదు. బట్ లేదులేండి, అది రహస్యం ఉంటే తెలిసేది మనకు. ఏదో రూపంలో అంత పెద్ద రహస్యాన్ని వేదవ్యాసుడు చెప్పకుండా ఉంటాడా? వేదాలు పోయాయి, కానీ వేదాలలోంచి వచ్చినటువంటి రహస్యాన్ని వేదవ్యాసుడు చెప్పకుండా అయితే ఉండడు కదా మనకు. వేదవ్యాసుడు ఉన్న సమయంలో వేదాలు అయితే ఉన్నాయి కదా, 6000 సంవత్సరాల కింద, 5500 సంవత్సరాల కింద. ఆయన బహుశా ఉండుంటే ఆయన ఏదో ఒక పురాణంలో ఇరికించైనా మనకు అందజేసేవారు. మహానుభావుడు ఆయన, అందజేసేవాడు. అంటే వేదాలలో ఉండకపోవచ్చు. కాల్చేశారు కదా, అందులో పోయాయేమో అంటున్నాను. సార్ ఒక్క నిమిషం ఆగండి. ముందు ఆవిడ ప్రశ్న క్లియర్ అయితే గానీ వేరే వాళ్ళ ప్రశ్న అడగద్దు. సుమిత్ర మేడం, మీరు అన్మ్యూట్ చేసుకొని ఉండండి. వేదాలు లోంచి పురాణాలు వచ్చాయి, ఒప్పుకుంటారా లేదా? ఫస్ట్ ఎవరు రాశారు ఆ పురాణాలు? వేదవ్యాసుడు. ఎవరు రాయలేదు వేదాలు. వేదాలు ఎవరు రాయలేదు? పురాణాలు ఎవరు రాశారు? పురాణాలు వేదవ్యాసుడు అండి. పురాణాలు వేదవ్యాసుడు రాశాడు. వేదాలని సిస్టమేటిక్ గా పెట్టింది ఎవరు? వేదాలు రాయలేదు, కానీ సిస్టమేటిక్ గా దాన్ని ఒక సీక్వెన్స్ లో పెట్టి మనకు అందించింది ఎవరు? వేదవ్యాస మహర్షి. వేదవ్యాసుడే రాశాడు. సో అటువంటి ఆయన వేదాలలో ఉన్న ఒక 2 ఇంపార్టెంట్ సీక్రెట్స్ రాయకుండా ఉండుంటాడు ఆ పురాణాలలో. ఆయన సమయానికి ఎవరు పోగొట్టలేదు, ఆయన సంవత్సరానికి ఎవరు పోగొట్టలేదు. తర్వాత మీరన్న ఇంకొక మాట, తప్పు మాట అన్నారు, వేదాలను కాల్ చేశారని. వేదాలు అసలు రాస్తే కదా కాల్చడానికి. రాయలేదండి. వేదాలు ఎవరు రాయలేదు కాబట్టి వేదాలు కాల్చలేదు. అది గురు శిష్యులు అపౌరుషేయాలంటారనుకుంటే కదా సార్. అవును, అపౌరుషేయాలు, శృతులు అంటారు. శృతులు అంటే విని నేర్చుకున్నవి. సో కాబట్టి ఏమైతుంది ఇప్పుడు మనకు? అపౌరుషేయాలు, శృతులు అయినటువంటి ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో, ఈ వేద సంపద మొత్తము కూడా వేదవ్యాసుడు సమయానికి ఉంది. ఆ తర్వాత కూడా 1170 శాఖలుగా విడిపోయింది. అది చిన్న చిన్న మార్పులతో. అందులో ఇప్పుడు 7-8 శాఖలు మాత్రం మిగిలాయి. అవి శాఖలు అంటే బ్రాంచెస్ అంతే. అవి యాక్యురేట్ గా డిపిక్ట్ చేస్తాయా లేదా అంటే ఒక పర్టికులర్ వర్షన్ ని డిపిక్ట్ చేస్తాయి, బాగానే డిపిక్ట్ చేస్తాయి. అయినప్పటికీ కూడా ఒకవేళ అలాంటి సీక్రెట్ ఏదైనా ఉంటే వేదవ్యాసుడు ఇన్ని పురాణాలు 180 పురాణాలను రాయకుండా ఉంటాడా? రాసే ఉంటాడు. సో కాబట్టి ఆ సీక్రెట్ కి మాత్రము జవాబు లేదు. ఓకేనా? ఓకే సార్. ఇంకొక చిన్న ప్రశ్న సార్. ఇప్పుడు ప్రళయం అంటే ఇప్పుడు మనం కలియుగాంతం అంటే అదే అంటారా? యుగాంతం. సుధామోహన్ గారు అయిపోయినాయండి, తర్వాత మీరు అడగండి. సుధామోహన్ గారు అడగండి. సార్ నాకు ఇంకా ఈ డౌట్ ఉండిపోయింది సార్. రాక్షసులను కూడా ముందే సృష్టించారు అని అంటున్నారు కదా, వాళ్ళు ముందే ఉన్నారని, సృష్టికి ముందే అని. అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని, అంటే సృష్టికి ముందే ఉన్నప్పుడు రాక్షసత్వం అన్నది ఉండకూడదు కదా, అది అవసరమా? కాదు, ఒక్క నిమిషం, మీకు అర్థం కాలేదు. సృష్టికి ముందు కాదు. మనం ఏం చెప్తున్నాము? బ్రహ్మదేవుడికి ముందు అని చెప్తున్నాం. బ్రహ్మదేవుడికి ముందు చెడు శక్తులు ఉన్నాయి. బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత కూడా పరబ్రహ్మ రూపం నుంచి కొన్ని చెడులు వచ్చాయి మనకు. తర్వాత మనం ఏం చెప్తున్నాము? బ్రహ్మదేవుడు సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది మనకు? చెట్లు, చేమలు, భూచరాలు, కేచరాలు, జలచరాలు,
ఈ మిగతా వాటిలో ఉన్న వాళ్ళు విద్యాధరులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఇలా బ్రహ్మ చేసినవన్నీ కూడా వైకృతిక సృష్టి. కానీ బ్రహ్మ కంటే ముందు కావలసిన కొంతమంది అధిష్టాన దేవతలు, కొంతమంది ముఖ్యమైనటువంటి భగవంతుడి అంశాలు అప్పటికే ప్రకృతి లోపల ఉన్నటువంటి ప్రతి చోట కూడా భగవంతుడు తన అంశని సృష్టించాడు. ఉదాహరణకి వర్ణదేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, అగ్నిదేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. సో అలా ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉంటారు కూడా, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉంటారు, వాళ్ళందరూ ఉన్నారు, వారందరూ ఉంటారు కూడా. వాళ్ళలో మనకి ఎటువంటి ఇది లేదు. తర్వాత వచ్చినటువంటిది ఏదైతే మనకు మనుష్యులకు కావలసినటువంటిది వచ్చినప్పుడే మనం మిగతా దేవుళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచించడం మొదలెట్టాం. మిగతా సృష్టి అంతా కూడా అప్పటికి కొంత సృష్టి జరిగింది. ఆ సృష్టి ఎలా జరిగింది అంటే భగవంతుడు తను సృష్టించినటువంటి ఈ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, వీటన్నిటికీ కావలసినటువంటి మెటీరియల్, వాటిలో కావలసినటువంటి అధిష్టాన దేవతలు అందరూ ఉన్నారు. ఈ అంతమంది అధిష్టాన దేవతలు ఉన్నప్పటికీ కూడా సృష్టిలో ఏమి జరగట్లేదు, సృష్టి అలా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ఆ దేవతలందరిలోకి కూడా తనే ప్రవేశించాడు. సో ఉన్నది ఒకటే దేవుడు, ఆ మొత్తం దేవతలలో కూడా ఉన్నది ఆయననే. ఎప్పుడైతే ఆయన ప్రవేశించాడో అప్పుడు మాత్రమే ప్రపంచమంతా కూడా యాక్టివ్ గా చైతన్యవంతంగా అయింది. ఆయన లేనప్పుడు కాలేదు. ఆయన లేనప్పుడు ఎవరి లోపల, రాక్షసులలో గాని, దేవతలలో గాని, వాసుదేవ రూపంలో ఈ అన్నిట్లలో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మాత్రమే వచ్చింది. ఈ 25 తత్వాలు, 25 తత్వాలకు సంబంధించినటువంటి 24 తత్వాలకు సంబంధించిన దేవతలందరూ పుట్టారు. వారికి అసిస్టెంట్ దేవతలు కొందరు వందల వేల మంది, కోట్ల మంది పుట్టారు. వారందరూ పుట్టినా కూడా వాళ్ళందరిలో కూడా చైతన్యం కావాలంటే భగవంతుడు మళ్ళీ వాటన్నిటిలోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే పుట్టారు. అదే నిన్న మనం తెలుసుకున్నది, ప్రాణః ప్రాణదః అని నిన్న మనం తెలుసుకున్నది అదే అన్నమాట. జై శ్రీకృష్ణ. విష్ణువులో తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ సార్. భాగ్యలక్ష్మి గారు. ప్రళయము అంతమైనప్పుడు ఇంకా ఏముండదు, శూన్యం, భగవంతుడు కూడా ఉండరని అన్నారు కదా. ఇప్పుడు మన కలియుగం అంతం అయిపోతే అదేనా, లేకపోతే 4 ప్రళయాలు ఉంటాయి. మనం ఇంతకు చాలా సార్లు చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రళయాలు 4 రకాలు. ఒకటేమో ప్రతిరోజు మనం మరణిస్తాము, దాన్ని నిత్య ప్రళయము అంటారు. ఓకేనా? ప్రతిరోజు మనం మరణిస్తాము, శరీరాన్ని వదిలేస్తాం ప్రతిరోజు, దాన్ని నిత్య ప్రళయం అంటారు. రెండవ దాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. నైమిత్తిక ప్రళయం అంటే ఏంటంటే బ్రహ్మదేవుడు 1000 మహాయుగాల తర్వాత, అంటే కలియుగం అయిపోగానే ప్రళయం రాదు, మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోవాలి. 4 యుగాలు పూర్తి అయిపోయిన 4 యుగాలలో 1000 మహాయుగాలు పూర్తి అయిన తర్వాత బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుంటాడు. దాన్ని నైమిత్తిక ప్రళయం అంటాం. అంతేగాని యుగానికి మధ్య ప్రళయం రాదు. యుగానికి మధ్య ప్రళయం రాదు. కలియుగం అయిపోయినగానే వెంటనే ప్రళయం వచ్చేసి మళ్ళీ కృతయుగం రాదు. 1000 మహాయుగాలైన తర్వాత మాత్రమే నైమిత్తిక ప్రళయం వస్తుంది. ఎందుకని? అప్పుడు బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుంటాడు కాబట్టి అందరూ సూక్ష్మ శరీరంలో బ్రహ్మదేవుడిలో ఉండిపోతారు. దాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. తర్వాత బ్రహ్మదేవుడికి 100 ఏళ్ళు అవుతాయి. 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడికి ఆయుష్ తీరిపోతుంది. తీరిపోయినప్పుడు ఏమవుతుంది? బ్రహ్మ యొక్క అవతారం అయిపోతుంది. అయిపోగానే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే తన అవతారాన్ని వదిలేస్తాడో దానిని మనము ప్రాకృతిక ప్రళయం అంటాం. చివరగా మనకు ఎప్పుడైతే ఈ బ్రహ్మదేవుడు పైన ఉన్న లోకాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా అన్ని కూడా వెళ్ళిపోయి మళ్ళీ శూన్య స్థితిలోకి వచ్చి జీరో అయిపోయి ప్రపంచం అంతా కూడా ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి వస్తుందో, పరబ్రహ్మ తప్ప ఎవ్వరూ లేనటువంటి పరబ్రహ్మ లేదా పరాశక్తి. ఆడనా మొగనా అని అడగకండి, దేవుడికి ఆడ మొగ ఉండదు, దేవుడికి రూపాలు ఉండవు. సో ఆ రూపంకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు అంతా కూడా ఒక చైతన్యం మాత్రం మిగిలి ఉంటుంది. దానిని మహాప్రలయం లేదా అంత్యక ప్రళయం అంటారు. మీ ప్రశ్నకు జవాబు దొరికిందమ్మా భాగ్యలక్ష్మి గారు? దొరికింది సార్, దొరికింది. ఓకే. సో ఇవన్నీ మనము చాలా సార్లు తెలుసుకున్నాము. కొంతమంది కొత్తగా వచ్చిండడం వల్ల కూడా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, ఏం పర్వాలేదు. మనం ఎప్పుడు రివిజన్. కాకపోతే ఏమైందంటే ఇవాళ 35 మినిట్స్ చెప్పుకున్నాం మనము ఉపోద్ఘాతము. సో ఉపోద్ఘాతము 15 నిమిషాల్లో చెప్తాం అనుకున్నాను, అయినా కూడా సంతోషమే నాకు. తర్వాత మొత్తం మీద ఏమవుతుంది, ఈ మా స్వయంభూ మనువు యొక్క సంతానము ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. స్వయంభూ మనువు సంతానం లోపల ముందుగా వచ్చినటువంటిది ఉత్తానపాదుడు వంశము, ధ్రువుడు, పృథువు, తర్వాత వారి యొక్క వంశము, చివరగా వారి వంశం లోపల ప్రాచేతసులు రావడం అన్నంత వరకు అది 4వ స్కందంలో తెలుసుకున్నాము. 5వ స్కందం లోపల మనకు ప్రియవ్రతుడు అంటే
మొదటి మనువు యొక్క రెండవ కుమారుడు ప్రియవ్రతుడు, ఆయన యొక్క వంశము ఋషభుడు, భరతుడు, వీళ్ళందరి యొక్క వంశము. ఆ సమయంలోనే మన భూమిని ఇలా ఎన్ని ద్వీపాలుగా మనకు చేశారని చెప్పేసి, అందులోపలే మనకు జంబు ద్వీపం ఏర్పడిందని చెప్పేసి, ఆ ద్వీపాలు ఎలా ఉన్నాయి ఏంటి మనము ప్రాపర్ గా భూగోళ వర్ణన అనేటటువంటి మన వీడియో లోపల అత్యంత సులభంగా బొమ్మలు చూపిస్తూ గ్లోబును చూపిస్తూ చెప్పడం జరిగింది. వీరున్న వాళ్ళ చూసుకోండి. 6వ స్కందం వచ్చేసరికి భక్తుల యొక్క కథలు. అందులోపల అజామీలుడి యొక్క కథ తెలుసుకున్నాము. తర్వాత హంసగుహ్యము, నారాయణ కవచము తెలుసుకున్నాము. వృత్రాసురుడి చరిత్ర తెలుసుకున్నాము. దదీచి మరణించడము, ఈ వజ్రాయుధం సాధించడం ద్వారా అని చెప్పేసి తెలుసుకున్నాము. అందులోపల మనం ఏమని తెలుసుకున్నాము, ఎవరైతే ఈ వృత్రాసురుడు ఉన్నాడో ఆ వృత్రాసురుడే పూర్వజన్మ లోపల చిత్రకేతువు అని చెప్పేసి, తను చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల మళ్ళీ తను వృత్రాసురుడుగా జన్మించాడు అని చెప్పేసి, అందులోనే మళ్ళీ మరుద్గణాలు ఎలా ఉద్భవించాయి అనేటటువంటి విశేషాల వరకు మనము 6వ స్కందం లోపల తెలుసుకున్నాము. 7వ స్కందం వచ్చేసరికి మనకు టోటల్ గా ప్రహ్లాద చరిత్ర పూర్తిగా మనము తెలుసుకున్నాం. ప్రహ్లాద చరిత్ర మొత్తము కూడా 7వ స్కందమే. అత్యద్భుతమైనటువంటి తత్వబోధన ఉన్నటువంటిది ప్రహ్లాద చరిత్ర. ఇక 8వ స్కందం లోపల గజేంద్ర మోక్షం మనము 2 వారాల కింద తెలుసుకున్నాము. ఆ గజేంద్ర మోక్షం అయిపోయిన తర్వాత మళ్ళీ అందులోనే ఈ సముద్ర మథనం, సాగర మథనం అనేది ఏదైతే తెలుసుకున్నామో, సాగర మథనం తెలుసుకున్నామో, అందులోనే బలి చక్రవర్తి తెలుసుకున్నాము. ఈ కథలు అందులోనే మత్స్యావతారం కూడా మనకు అందులోనే వస్తుంది, 8వ స్కందంలో వస్తుంది. అయితే నారాయణ భట్టాద్రి దాంట్లో కొద్దిగా చిన్న మార్పు ఉంది. అది ఒక్క మత్స్యావతారం మాత్రమే 9వ స్కందంలో తోసేశారు. ఒరిజినల్ వ్యాస భాగవతం ప్రకారం మత్స్యావతారము కూడా మనకు 8వ స్కందంలోనే వస్తుంది. ఇక 9వ స్కందం లోపల ఇక మళ్ళీ మనము మొన్న తెలుసుకున్నటువంటి సూర్యవంశ చంద్రవంశ చరిత్రలు. అందులోపల మళ్ళీ మనం ఏం తెలుసుకున్నాము, అందులోపల మనము మొన్న అంబరీషుడి చరిత్ర తెలుసుకున్నాము. తర్వాత చంద్రవంశం చరిత్ర తెలుసుకున్నాం. చంద్రవంశం చరిత్ర లోపల చాలా 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 ముఖ్యమైనటువంటిది ఏం తెలుసుకున్నాము, చంద్రుడు, ఆయన యొక్క కుమారుడు బుధుడు అని తెలుసుకున్నాం. బుధుడి యొక్క కుమారుడు పురూరవుడు అని తెలుసుకున్నాం. ఈ పురూరవుడు తర్వాత ఒక 2 వంశాల తర్వాత యయాతి అని చెప్పేసి వస్తారు ఒక ఆయన. యయాతి చరిత్రం. యయాతి చరిత్ర క్లుప్తంగా మనందరికీ తెలుసుకున్నటువంటిదే. యయాతి అనే ఆయన రాజు, ఆయనకి 2 భార్యలు ఉంటారని తెలుసుకున్నాము. ఒక భార్యనేమో తన గురువు గారి యొక్క కుమార్తె అయినటువంటి దేవయాని, మరొక ఆవిడ శర్మిష్ట, ఇంకొక ఆవిడ శర్మిష్ట, ఆవిడనేమో మన వృషపర్వుడు అనేటటువంటి రాక్షస రాజు యొక్క కుమార్తె అని. వారిద్దరి ద్వారా ఆయన చాలా ఆనందంగా ఉంటాడని. కాకపోతే ఏమవుతుందంటే యవ్వనం సరిపోకపోతే ఏమవుతుందంటే మళ్ళీ జీవితాన్ని అనుభవించాలి అని చెప్పేసి అనుకుంటాడు ఆయన. అనుకుంటే ఆ జీవితాన్ని అలా కొనసాగిద్దాం అనుకునేసరికి వెళ్ళి అడుగుతాడు అన్నమాట మామగారిని. ఆయన అంటాడు, అలా కుదరదు, మామూలుగా నీకెవరన్నా వేరే వాళ్ళు యవ్వనం ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప నువ్వు ముసల్తనాన్ని తప్పించుకోలేవు అని చెప్పేసి అంటాడు. అనగానే మరి ఎలాగా, అప్పుడు ఆ ముసల్తనాన్ని ఎలా తప్పించుకోవాలి? కుమారులను అడుగుతారు. అదే నేను చెప్తాను, నేను గ్యారంటీగా చెప్తాను, నేను మర్చిపోకుండా చెప్తాను. నేను మర్చిపోతే మిమ్మల్ని అడుగుతా తప్పకుండా. సో అప్పుడు ఆయన ఏం చేస్తాడు, తన కుమారులందరినీ కూడా అడుగుతాడు. అందులోపల మిగతా వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు. పురు అనేటటువంటి కుమారుడు మాత్రము ఒప్పుకుంటాడు. అప్పుడు అతనికి మాత్రము క్షత్రియ వంశము కొనసాగించేటటువంటి వరాన్ని ఇస్తాడు. యదు వంశము ఏదైతే ఉంటుందో, యదు వంశం అంటే ఎవరైతే ఈయన ముసలితనాన్ని తీసుకోవడానికి ఇష్టపడరో ఆ యదు వంశం వాళ్ళందరూ ఇంకొక గ్రూప్ గా తయారైపోతారు. వారికి మాత్రం రాజ్య అర్హత ఉండదు. అందుకే శ్రీకృష్ణుడు ఒక్కరోజు కూడా సింహాసనం పైన కూర్చోడు అనమాట. వాళ్ళకి రాజ్య అర్హత ఉండదు అనమాట యదు వంశం వాళ్ళకి. ఈ యదు వంశంలో మళ్ళీ మనకు చాలా రకాల గ్రూప్స్ తయారయ్యాయి. వాళ్ళలో వాళ్ళు భోజక, అంధక, సాత్వత, వృష్ణి, ఇలా రకరకాల వంశ చరిత్రలు వాళ్ళందరిలో ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. పురు మహారాజు అనేటటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఈయన యయాతి యొక్క కుమారుడు. ఆయన ఏం చేశారంటే పురు వంశము, PURU, పురు వంశము అనేటటువంటిది తయారు చేశాడని, ఈ పురు వంశంలోనే మనం తెలుసుకున్నటువంటి గొప్ప గొప్ప రాజులందరూ వస్తారు. ఇక మనకు కురు అంటే కురు వంశం, మళ్ళీ పురు నుంచి కురు అని చాలా వస్తారు. ఆ కురు నుంచి వచ్చిన వాళ్ళే కౌరవులు. ఇందులోనే మీకు పాండవులు అనుకున్నట్టుగా పాండవులు కూడా కౌరవుల కిందకే వస్తారనమాట. సో ఇందులోనే మనము గాధిరాజు చరిత్ర కూడా తెలుసుకున్నాము. గాధిరాజు కూడా ఏ వంశం వాడు? చంద్రవంశం వాడు. మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నామో లేదు, అది కూడా ఒకసారి అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అంటే గాధిరాజు కూడా చంద్రవంశానికి చెందినటువంటి వాడే. ఈ గాధిరాజు కథ ఏమని తెలుసుకున్నాము. గాధిరాజు ఆయనకు ఒక కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తెని రుచీకుడు అనే ఆయన వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఆ షరియాతి మీకు గుర్తుంది కదా, ఆ కథలు తెలుసుకున్నప్పుడు మనం ఇవన్నీ తెలుసుకున్నాం అన్నమాట. ఆ రుచీకుడు వస్తాడు. రుచీకుడు వచ్చి గాధిరాజు కుమార్తెని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి ఏమో భృగు వంశం వాళ్ళందరూ అయినటువంటి
జమదగ్ని, పరశురాముడు వీళ్ళందరూ వస్తారు. ఇటువైపు గాధిరాజు యొక్క కుమారుడు కౌశికుడు అంటే మనకు విశ్వామిత్రుడు. సో వీళ్ళు కూడా చంద్రవంశానికి చెందిన వాళ్ళే. సో ఇది మనకు చంద్రవంశం లోపల ముఖ్యమైనటువంటి మిగిలిపోయినటువంటి కథ అన్నమాట. అంటే మనకి ఏంటంటే చంద్రవంశం వాళ్ళే అని మనకు తెలుసుకోవాలి. ఎవరు? ఈ గాధిరాజు కుమారుడైనటువంటి విశ్వామిత్రుడు, వీరు కూడా చంద్రవంశమే. గాధిరాజుది కూడా అంటే చాలా పెద్దది. వీళ్ళది ఏంటంటే ఈ చంద్రవంశం అనేటటువంటిది అంత చిన్నది కాదు, చాలా పెద్దది. వీళ్ళకు చంద్రవంశం లోపల వీళ్ళందరూ వెళ్ళి కంటిన్యూ అవుతారు. ఏది మన వీళ్ళని ఏమంటారు, ఈ యయాతి తర్వాత వచ్చేటటువంటి వాడు పురు. ఈ పురు వంశం లోపల మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, జహును అనే వంశం వస్తుంది. ఆ జహును అనే వంశం లోపల ఈ గాధిరాజు ఉంటాడు అన్నమాట. సో ఇది చాలా పెద్దది, అంటే ఇట్స్ ఎంతో పెద్దదైనటువంటి చరిత్ర. ఆ జహును వంశంలోనే ఈ కుషిక అని ఒక రాజు ఉంటాడు. ఆ కుషిక అనే రాజు యొక్క కుమారుడు గాధి. ఆ గాధి రాజు యొక్క కుమారుడే కౌశికుడు. కౌశికుడు అంటే విశ్వామిత్రుడు. కుషిక యొక్క మనవడు కౌశికుడు. ఇదేమో జహును వంశం. ఇది కూడా పురు వంశం నుంచి. ఏ విధంగానైతే యదు వంశంలో మనకు రకరకాల గ్రూప్స్ వచ్చాయో అదే విధంగా చంద్రవంశంలో కూడా రకరకాల గ్రూప్స్ వచ్చాయి. అదే బుధుడు, పురులవుడు, యయాతి వీళ్ళందరితో తర్వాత పురు వంశం ఏదైతే వచ్చిందో అక్కడి నుంచి మనకు కావలసిన చీలికలు వచ్చాయన్నమాట. ఇది మనం జస్ట్ ఒక చిన్న దీనిగా మనం గుర్తిస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనము కథ తెలుసుకుందామా? సేమ్ యదు వంశంలో కూడా అంతే. యదు వంశంలో కూడా ఒక ఆయన ఉంటాడు. ఆ వంశం లోపల మళ్ళీ కొంతమంది భోజ వంశం అని చెప్పేసి వెళ్తుంది. ఆ భోజ వంశం అయిపోయి ఇట్లా చాలా మళ్ళీ వాళ్ళ లోపల మళ్ళీ ఇలా మళ్ళీ భోజక, అంధక, సాత్వత, వృష్ణి ఇలా వాళ్ళ లోపల కూడా రకరకాల జనాలు వారందరూ కూడా సృష్టి చేయడం జరుగుతుంది. అలా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇక రాముడు, మనం లాస్ట్ ఏమేమో అంబరీష చరిత్ర తెలుసుకున్నాము. నభగుడు అది సూర్యవంశంది తెలుసుకున్నాము. అందులోపల మనము సూర్యవంశం చరిత్రనే కొనసాగించుకుందాం. ఇప్పుడు చంద్రవంశంది కొంతవరకు చెప్పుకున్నాం కాబట్టి సూర్యవంశందే కొనసాగించుకుందాం. సూర్యవంశం లోపల గొప్ప రాజు అంబరీషుడు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఇతడు నాభాగుడు అలా వచ్చినటువంటి వారి లోపల అంబరీషుడు. ఇది మనం గత వారం తెలుసుకున్నటువంటి సూర్యవంశ చరిత్ర. అంటే ఇదంతా కూడా ఇక్ష్వాకు నుంచి ప్రారంభమై ఇక్ష్వాకుడు తర్వాత కుక్షి, వికుక్షి అలా వస్తూ మనకు నాభాగుడు, అంబరీషుడు ఇలా వచ్చింది అనమాట. వీళ్ళ దాంట్లోనే హరిశ్చంద్రుడు కూడా వీళ్ళ వంశం వాడే. ఇంకా వీళ్ళ వంశంలో ఉన్నటువంటి మిగతా కథలు కూడా మనం తెలుసుకుందాం. అంటే ఇక్ష్వాకు తర్వాత వికుక్షి ఇట్లా వీళ్ళందరూ కంటిన్యూ అవుతారు. అయిన తర్వాత కాకుస్థుడు అని చెప్పేసి ఒక గొప్ప ఇదైతాడు అనమాట. ఈ కాకుస్థుడికి ఎంత గొప్పవాడంటే ఇంద్రుడిని కూడా వాహనంగా చేసుకుని వెళ్తాడు అనమాట. అందుకని చెప్పి తర్వాత వాళ్ళందరినీ కూడా కాకుస్థ అంటారు. మన శ్రీరాముడిని కూడా కాకుస్థ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఆయన ఏంటంటే ఇంద్రుడిని వాహనంగా చేసుకున్నాడు కాబట్టి ఇంద్ర వాహన అని బిరుదు కూడా ఉంటుంది. జస్ట్ ఇది మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇవన్నీ మనకు నారాయణీయంలో ఉండవు. జస్ట్ మనం ఇంతకుముందు భాగవతం చెప్పుకున్నాం కాబట్టి సూర్యవంశం లోపల మనము తెలుసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా మనకు ఇలాగ కంటిన్యూ అవుతుంది. హరిశ్చంద్రుడి కథ కూడా మన అందరికీ తెలిసిందే. హరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడు ఇవన్నీ కూడా తెలిసిందే. వీళ్ళ వంశంలోనే మనము సగరుడి కథ కూడా తెలుసుకున్నాము. సగరుడు, ఆయనకు 60,000 మంది పిల్లలు ఉంటారన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఆ 60,000 మంది పిల్లలు తర్వాత వారందరూ కూడా వెళ్లి సాగరాన్ని తవ్వారని చెప్పి ఈ సగరుడి 60,000 మంది పిల్లలు కపిలముని ఎవరైతే ఉంటారో ఆ కపిలముని వీళ్ళ యాగ అశ్వాన్ని దొంగిలించాడు అనేటటువంటి నెపం పోయి ఆయనకు గడ్డం మీసాలు పీకుతూ ఆయన పైన దండయాత్ర చేస్తారు. తీరా చూస్తే ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ కూడా భస్మం అయిపోతారు. భస్మం అయిపోతే వీళ్ళలో మిగిలినటువంటి వాడు అంశుమంతుడు అని చెప్పేసి సగరుడు యొక్క మనుమడు ఉంటాడు. అతడు చూస్తాడు అనమాట ఇట్లా తండ్రులందరూ కూడా భస్మం అయిపోవడం చూసి అప్పుడు కపిలుని బతిమలాడుకుంటాడు. వాళ్ళందరూ తెలియక చేసిన తప్పు, మీరు అశ్వాన్ని తీసుకొచ్చారు అనుకుని మా తాతగారు ఇట్లా యజ్ఞం చేస్తున్నారు, అశ్వమేధ యాగము, మీరు కన్ఫ్యూజ్ అయ్యి మీరు అలా చేశారు అనుకున్నారు వాళ్ళు. అంటే సరే ఏం చేయాలి అంటే ఏం లేదు, వాటి నుంచి గంగ వెళ్తే సరిపోతుంది, వాళ్ళందరికీ కూడా మంచి లోకాలు వస్తాయి అంటాడు. బతికించడం ఎలాగో సంభవం కాదు కాబట్టి వాళ్ళని గంగ వాళ్ళ మీద నుంచి వెళ్తే వారికి మంచి లోకాలు వస్తాయి అని చెప్పి చెప్తారు. ఆ గంగను ఎలా తీసుకురావాలి? అప్పుడు ఆయన తను వెళ్ళి బాగా తపస్సు చేస్తాడు. సగరుడు ప్రయత్నం చేస్తాడు, సగరుడు తర్వాత అంశుమంతుడు ప్రయత్నం చేస్తాడు, తర్వాత దిలీపుడు ప్రయత్నం చేస్తాడు, తర్వాత భగీరథుడు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ భగీరథుడు ప్రయత్నం చేసినప్పుడు భగీరథుడు ఎన్నో వేల సంవత్సరాలు తన రాజ్యాన్ని మొత్తం పిల్లలకు అప్పచెప్పేసేసి తను వచ్చి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే అప్పుడు గంగ ప్రత్యక్షమై నేను భూమి మీదకి డైరెక్ట్ గా రాలేను కాబట్టి నన్ను ఎవరన్నా పట్టుకోవాలి అంటే ఎవరు అంటే శివుడు. సరే శివుడు గురించి మళ్ళీ కొన్ని
వేల సంవత్సరాలు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై తన జటాజూటంలో పెట్టుకుని అలాగా నువ్వు నడుస్తూ ఉండు, నేను నీ వెనకాల వస్తాను అని అంటాడు. అలా నడుస్తూ వస్తుంటే మధ్య లోపల జహ్ను ఆశ్రమం అంతా తడిసిపోతుంది. అందువల్ల జహ్నుకి కోపం వచ్చేసరికి జహ్ను ఆ నీళ్ళని తను స్వీకరించడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ స్వీకరించేస్తాడు కాబట్టి మళ్ళీ వెళ్ళి ఆయనను బతిమాడుకుంటాడు. ఇది ఎక్కడ గోల అంటే అప్పుడు ఆయన అంటాడు సరే అని చెప్పి చెవిలోంచి వదులుతాడు. సో జహ్నువు యొక్క చెవిలోంచి వచ్చినటువంటి జాహ్నవి అనేటటువంటి ఆ గంగా నది అలా వెళ్ళి చివరికి వీరి యొక్క 60,000 మందిని పవిత్రులను చేస్తుంది అని చెప్పి భగీరథుడి కథ తెలుసుకున్నమాట. ఈ విధంగా మహానుభావులందరూ కూడా మనకు సూర్యవంశంలో వచ్చారు. ఈ సూర్యవంశంలో వచ్చినటువంటి అందరికంటే గొప్ప మహారాజు పేరు రాముడయ్య. ఆయన ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. రామావతారం క్విక్ గా 10 నిమిషాల్లో చెప్పేస్తాను. రామావతారం మీ అందరికీ తెలిసిందే కాబట్టి. చెప్పండి, ఏ డౌట్ లేదు. వండర్ఫుల్. ఇక సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న కథలన్నీ కూడా సూర్యవంశంవి. ఈ రామావతారం మనకు నారాయణీయంలో కూడా ఉంది. రాముడు ముందు వచ్చే ముందే ఈ రావణాసురుడి యొక్క ఆగడాలు చాలా ఎక్కువయ్యాయి. సో రాక్షసుల యొక్క ఆగడాలు కూడా ఎక్కువైతాయి. అందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. ప్రార్థించేసరికి ఇంకా తప్పదు, ఇంకా రాముడు అవతారం తీసుకోవాల్సినటువంటి అవకాశం వస్తుంది. ఆయన దశరథ మహారాజుకు కుమారుడుగా జన్మించాలి. మిగతా వాళ్ళందరినీ కూడా దేవతలందరినీ కూడా తనతో పాటు భూలోకంలో జన్మనెత్తండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగా మొత్తము అందరూ కూడా దేవతలందరూ కూడా రకరకాల రూపాల లోపల జన్మనెత్తుతారు. ఎందుకంటే రావణాసురుడు ఏమన్నాడు అంటే నాకు నరులతోని తప్ప ఇంకా మిగతా ఎవరితోనైనా నేను చనిపోవచ్చు అని అనుకున్నాడు కదా. ఆయన నరుల పైన పెద్ద ఆయనకి ఇది లేదు, వారి శక్తి పైన చులకన భావం. అందువల్ల ఏమవుతుంది, రాముడు నరుడి యొక్క అవతారాన్ని ఎత్తడం జరుగుతుంది. ఆ అవతారంలో దశరథుడు ఆయనకు ఉన్నటువంటి ఎంతో మంది భార్యలలో 3 భార్యలు ముఖ్యులైనటువంటి వారు. వారికి ఈ రాముడు, భరతుడు, సుమిత్రకేమో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. రాముడు ఎవరికి పుట్టారండి? కౌసల్య. కైకేయికి ఎవరు పుట్టారు? భరతుడు. మిగతా ఇద్దరు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, చిన్నప్పటి నుంచి కూడా వీరు మంచి తండ్రి గారంటే ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, మంచి బాధ్యతలు తెలుసుకున్నటువంటి వాళ్ళు, విద్యలలో కూడా చక్కటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు, అందరితోని కూడా మన్ననలు పొందుతున్నటువంటి వారు అన్నమాట. దశరథుడి తండ్రి అజమహారాజు కదా సార్? దశరథుని తండ్రి అజమహారాజు. సరే, ఆ తర్వాత మనకు ఇందులోపల వచ్చినప్పుడు ఏమైంది, అయితే విశ్వామిత్రుడు వస్తాడు ఒకసారి. వచ్చేసి నాకు చేస్తున్నటువంటి యాగం ఏదైతే ఉందో ఆ యాగానికి నీ పిల్లలిద్దరూ కావాలి, మమ్మల్ని రాక్షసులందరూ చంపుతున్నారు అంటే ఎవరు వస్తున్నారు అంటే సుబాహుడు, మారీచుడు, పోతన కదా ఆమె పేరేంది, రాక్షస్ పేరేంది, ఆడ రాక్షస్ పేరేంది, వాళ్ళు వస్తే చేస్తున్నారంటే ఆయన అంటాడు అయ్యో నా పిల్లల్ని నేను పంపించాను, నేనే వస్తానంటాడు దశరథుడు. నువ్వొద్దు, నీ పిల్లలే కావాలని. దాంతో కోపం వస్తుంది విశ్వామిత్రుడికి, ఆయన దశరథుడు మొండి పట్టుదల పట్టేసరికి. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, విశ్వామిత్రుడు వచ్చాడంటే నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు, తప్పక పంపించవచ్చు నీ పిల్లల్ని. ఏదో కార్యము లేనిదే మహానుభావులు మన దగ్గరికి రారు కదా, ఆయన ఏదో తప్పకుండా ఏదో లోక కళ్యాణం కోసం ఏదో చేస్తున్నారు అనగా వారితో పాటు పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ చిన్న పిల్లల్ని ఆయన తీసుకెళ్లి దారి లోపల వీళ్ళందరికీ కథలు చెబుతూ మొత్తం మీద తన ఆశ్రమానికి తీసుకెళ్లడము. తర్వాత అక్కడ ఉన్నటువంటి వారిని మారీచుడినేమో కొడతాడు, దండకారణ్యంకి వెళ్ళిపోతాడు వాడు. అక్కడ తాటకి, సుబాహులు వీరందరూ కూడా మరణించడము మనము తెలుసుకున్నటువంటి విషయమే. సో ఈ విధంగా అక్కడ మొత్తం యాగం సంతృప్తిగా జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చి అహల్యకు శాప విమోచనం చేస్తాడు. అహల్య అనేటటువంటిది మనకు వాల్మీకి రామాయణం ప్రకారం రాయి రూపంలో ఉండదు, ధూళి రూపంలో ఉంటుంది. అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. ఎవరన్నా అడిగితే అహల్య ఏ రూపంలో ఉంది అంటే రాయి రూపంలో అనవద్దు. ఓకే, మన కరెక్ట్ పుస్తకాలు ఫాలో అవుతున్నాం కాబట్టి ధూళి రూపంలో ఉంటుంది. సో మొత్తం మీద అక్కడ అన్ని రకాల కథలు వెళ్తున్న దారి లోపల అనేక ప్రాంతాల్లోకి వెళ్తారు. ప్రతి చోట కూడా రాముడు రకరకాల కథలు అడిగి వాటన్నిటి యొక్క వివరాలు తెలుసుకుంటూ ఉంటాడు. విశ్వామిత్రుడు కూడా వీళ్ళందరికీ కూడా మంచి ఆకలి వేయకుండా బల అతి బల అనే విద్యలు నేర్పిస్తాడు. ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, 1 కాదు 2 కాదు ఎన్ని అస్త్రాలు ఇస్తాడు. ఇచ్చి నీకు పెళ్లిళ్ళు చేస్తానని చెప్పేసి మిథిలా నగరానికి తీసుకెళ్తాడు అనమాట. జనక్పూర్ అంటారు కదా, అక్కడికి వెళ్తారనమాట. నేపాల్కి తీసుకెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ రాముడు శివధనుస్సుని విరిచి
ఆ జనకపుత్రి అయినటువంటి సీతను పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళ తల్లి వీళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ పంపిస్తారు. వాళ్ళందరూ వచ్చేదాకా ఆగి, ఏమయ్యా పెళ్లి చేసుకుంటావా అంటే, మా నాన్నగారు పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుంటాను అంటాడు. అలా అయిన తర్వాత పెళ్లి జరుగుతుంది. మొత్తం నలుగురికి కూడా పెళ్లి జరుగుతుంది. జరిగిన తర్వాత ఇంకా వెళ్తూ ఉంటే వీళ్ళందరూ సంతోషంగా పెళ్లి చేసుకుని వెళ్తూ ఉంటే మధ్య లోపల పరశురాముడు రావడము, పరశురాముడి యొక్క గర్భభంగము జరగడము, పరశురాముడిని కేరళ వైపుకు పంపించేయడము చేస్తారు. ఆనందంగా రాజ్యం గడుపుతున్నారు. ఇక రాముడు పట్టాభిషేకం చేద్దాము తన తర్వాత అనుకునేసరికి ఊర్లో వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. కైకేయి కూడా సంతోషపడుతుంది. కానీ మందర మాటలు విని అంతకుముందు దశరథుడు తనకిచ్చినటువంటి వరాలను కోరుకుని రాముడిని అరణ్యం పాలు చేస్తుంది. రాముడితో పాటుగా లక్ష్మణుడు అనుసరిస్తాడు. ఏ మాత్రం అవసరం లేకపోయినప్పటికీ కూడా జానకి కూడా అనుసరించడం జరుగుతుంది. ఓకే, సో అది ఆ విధంగా వాళ్ళు అరణ్యంలోకి వెళ్తారు. అలా అరణ్యంలోకి వెళ్తూ ఉండగా ముందుగా వారు అక్కడ వెళ్తారు. గుహుడు తీసుకెళ్తాడు వాళ్ళని, అత్రి మహర్షి దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన అంటాడు, ఇదిగో వెళ్ళి చిత్రకూట పర్వతం మీద. చిత్రకూటంకి ఎవరన్నా వెళ్ళారండి? చిత్రకూటం, హలో, ఈ మధ్యనే ఆ చిత్రకూట పర్వతం ఏదైతే ఉంటుందో ఆ పర్వతం మీద కొన్నాళ్ళు ఉండు అని చెప్పేసి చెప్తారనమాట. భరద్వాజ మహర్షి చెప్తాడనమాట. అంటే ఈయన గుహుడు ఏమో ముందు పడవ దాటిస్తాడు. దాటిచ్చినప్పుడు ఆ ప్లేస్ ను కూడా మనం చిత్రకూట్ లోపల ఇప్పుడు ఏదైతే మనం దాటుతామో ఆ పడవని, ఆ పడవ ఇప్పటికీ కూడా వాళ్ళు కేవట్ అంటారు. వాడు కేవట్ అని అంటే గుహుడి యొక్క ఫ్యామిలీని కేవట్ అంటారు. ఇప్పటికీ కూడా చిత్రకూట్ కి వెళ్ళిన వాళ్ళు ఆ నది దాటుతారు కదా, వాళ్ళు కేవట్ అని వాళ్ళు గుర్తు. అది గుహుడు అనమాట. గుహుడు మంచి మిత్రుడు కూడాను ఈయనకి, దశరథుడికి. సో ఆ ప్రాంతాన్ని దాటేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా ఈయన దశరథుడేమో ఆలోచిస్తూ తన పాస్ట్ అంతా జ్ఞాపకం వస్తుంది ఆయనకి. తను చేసినటువంటి తప్పు గుర్తొస్తుంది. అప్పుడు తను ఎవరిని చంపుతాడండి దశరథుడు? లేడీ అనుకుని తల్లిదండ్రులు శ్రవణ్ కుమార్ తండ్రి నిద్రపోలేదు. నాకు అదొకటే సంతోషం. శ్రవణ్ కుమారుణ్ణి చంపడం జరుగుతుంది. ఈ శాపమే నాకు జరిగింది అని. ఎందుకంటే శ్రవణ్ కుమారుణ్ణి చంపినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు కూడా మాలాగా పుత్రశోకాన్ని అనుభవిస్తావు అంటాడు. అనగానే అనుభవిస్తూ చనిపోతావు అంటాడు. అయితే అది దశరథుడికి ఒకసారి సంతోషం అనిపిస్తుంది, ఒకసారి బాధ అనిపిస్తుంది. సంతోషం ఎందుకు అనిపిస్తుంది అంటే, తనకు పుత్ర సంతానం ఉందో లేదో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. కాబట్టి అది సంతోషము. పుత్రులు కలుగుతారని ఇక ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. తనకు పిల్లలు కలుగుతారు అనేది కన్ఫర్మ్. బాధ ఎందుకంటే, అయ్యో నేను పిల్లల గురించి ఆలోచిస్తూ నేను మరణిస్తానా అనేటటువంటిది బాధ. ఈ విధంగా ఒక కంటిలో సంతోషము, మరో కన్ను లోపల బాధ, ఈ రెండు కూడా కలిగి ఉన్నటువంటి వాడై ఆయన ముందుకెళ్తాడనమాట. సరే, అదంతా జ్ఞాపకం వస్తుంది ఆయనకి. నేను అప్పుడు చేసిన తప్పే ఇదంతా జరిగింది అని చెప్పేసి బాధపడతాడు. అదిగాక కైకేయి మొదటి నుంచి కూడా ఈమె కౌసల్య అంటే నచ్చదు. తల్లి కూడా చాలా చెప్తుంది, నువ్వు వెళ్ళాక ఇంకా ఆమె నన్ను చాలా దారుణంగా హింస పెడుతుందిరా ఆయన. మొదటి నుంచి కూడా నేనంటే ఇష్టం లేదు. మీ నాన్నకి ఎంతసేపు కూడా కైకేయి అంటే ఎక్కువ ఇష్టము, ఆమెతోటి ఎక్కువ సమయాన్ని కూడా ఉంటాడు. నువ్వు వెళ్ళాక మమ్మల్ని ఘోరంగా సతాయిస్తుంది ఇంకా ఆమె. పాపం చాలా ఏవి చెప్పినా ఇతను మాత్రం ఎవరిని ఏమి అన్నాడు. తన వెళ్తాడు. వెళ్ళి మా నాన్నగారు ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతాడు కైకేయిని. అడగగానే కైకేయిని చెప్తుంది అనమాట, ఇట్లా నేను కోరుకున్నాను, ఇట్లా నువ్వు రాజ్యం వదిలే అని. ఇంతేనా అంటే ఇతను కూడా ఏం జరిగింది అని అన్నాడు. మా నాన్నగారు ఎందుకు అలా బాధగా ఉన్నారు అనగానే, ఇలా నువ్వు అరణ్యానికి వెళ్ళాలి అంటే, ఓ సింతేనా వెళ్తాను నాన్న, నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండు కనీసం అంటాడు. అంటే తనకు అరణ్యం పొద్దున్న తనకు పట్టాభిషేకం, కానీ తను మాత్రము ధైర్యంగా ముందుకెళ్ళిపోయాడు. మా నాన్నగారు సంతోషంగా ఉంటే చాలు అని. సో ఇక్కడ మనము మహోన్నతుడైనటువంటి రాముడు దీన్ని గుర్తిస్తాం. సరే, మొత్తం మీద పాపం ఇవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి దశరథుడికి. వచ్చేసి బాధపడతాడు, తను మరణిస్తాడు. అప్పుడు భరతుడు అదే సమయానికి వస్తాడు. దీని మీద స్పెషల్ కథలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ కథలు ఏంటంటే, భరతుడు యాక్చువల్ గా తన మేనమామ దగ్గరికి వెళ్తాడు. వెళ్తే అక్కడ ఇంటికి వచ్చేసరికి తనకు పిలుపు వస్తే ఎందుకు వచ్చిందా అని పిలుపు మళ్ళీ వెనక్కి వస్తాడు అయోధ్యకి. వచ్చి చూసేసరికి అక్కడ అన్ని ఇది మనకు రామాయణంలో ఉండదు. సో ఇది మన ఈయన రాసినటువంటి దాంట్లో ఉంటుంది. ఎవరు? భవభూతి రాసినటువంటి రామాయణంలో ఉంటుంది. అందులోపల ఏముంటుందంటే, ఇట్లా వీళ్ళు వచ్చేసరికి అక్కడ అన్ని విగ్రహాలు పెట్టుంటాయి అనమాట. వీళ్ళ దాంట్లో చనిపోయిన వాళ్ళ విగ్రహాలన్నీ ఒక దగ్గర పెడతారు. అక్కడ వీళ్ళ నాన్నగారి విగ్రహం కూడా ఉంటుంది. అప్పుడు ఈయన షాక్ అవుతాడు. ఇది రామాయణంలో లేదు. సరే, ఏది ఏమైనా భరతుడే అంత్యక్రియలు చేస్తాడు, రాముడు అంత్యక్రియలు చేయడు. సో అప్పుడు భరతుడు అంత్యక్రియలు చేసి అప్పుడు అన్నగారిని వెతుక్కుంటూ చిత్రకూట పర్వతానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడైతే భరతుడు వచ్చి ఈ రాముడికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత రాముడు అంత్యక్రియలు చేస్తాడో ఆ ప్రదేశం కూడా మీరు చిత్రకూటం దగ్గర చూడవచ్చు. చిత్రకూటం లోపల ఆ మాటలన్నీ విన్న తర్వాత, అంటే అవి వినడు ముందు రాముడు తన తమ్ముడికే ఎంతసేపు మంచి చెప్తూ ఉంటాడు. ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి, ఎలా ప్రేమగా ఉండాలి జనాలతోటి, ఏ విధంగా ట్యాక్సులు కట్ చేయాలి, ఏమేమి చేస్తే
రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, యజ్ఞాలు ఎలా చేయాలి, యాగాలు ఎలా చేయాలి, దానాలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా భరతుడికి తెలుపుతాడు. అవన్నీ చెప్పాక భరతుడు అంటాడు, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అన్నయ్య, ఇప్పటికే గంట నుంచి వింటున్నాను, శ్రీనివాస స్పీచ్ లాగా అన్ఎండింగ్ నీ స్పీచ్, సో ఇంత నాకెందుకు చెప్తున్నావు, దాన్ని నువ్వే వచ్చి రాజ్యం పరిపాలించు అని. రాముడు ఒప్పుకోడు. సరే మొత్తం మీద ఏదైతేనేంటి అలా ముందుకు వెళ్ళిపోతారు. ఈయననేమో పాదుకలు తీసుకెళ్లి నువ్వు రాజు. చిత్రకూట్ ఎక్కడుంది? చిత్రకూటు మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్ కి మధ్యప్రదేశ్ కి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్ లో బార్డర్. సో చిత్రకూటానికి అందరూ తప్పకుండా వెళ్ళొచ్చు. మంచి రామాయణ గాథలు ఇప్పటికీ కూడా ఆ పడవ ప్రయాణాలు అవి ఇవి అన్ని కూడా ఉన్నాయి. చిత్రకూటం చాలా అద్భుతమైనటువంటి ప్రాంతము. ఆరతి జరుగుతుంది సార్ రోజు రాత్రి సాయంకాలము సరయూ నదికి ఆరతి జరుగుతుంది. సరయూ నది కాదు, అది మందాకిని నది. ఓకే, ఓకే. సరయూ నది మీకు అయోధ్యలో ఉన్న నది పేరు సరయూ నది. ఓకే, అవును సార్, అవును. ఈ నదికి కూడా ఆరతి మాత్రం జరుగుతుంది. మందాకిని అంటారు. కరెక్ట్. నో ప్రాబ్లం, పర్లేదు తప్పలేదు. సో ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకేనా అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచి ఇంకా లాభం లేదు, మాటికి నేను చిత్రకూటంలో ఉన్నానని అందరి దగ్గరికి వస్తాడని చెప్పేసి ఆత్రి మహర్షి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఆయన అన్ని రకాల విషయాలు ఈయనకు చెప్పి అక్కడ ఆయన అంటాడు, ఇంక ఇక్కడ నువ్వు ఉంటే మంచిది కాదు, నువ్వు వెళ్ళిపోయి దండకారణ్యంకి వెళ్ళు, మధ్యప్రదేశ్, అక్కడ అయితే బెటర్ నీకు, ఇక్కడ జనాలు ఇలా నిన్ను వచ్చి బాధ పెడుతూ ఉంటారంటే. ఆ దండకారణ్యం వెళ్తున్న దాని లోపల విరాధుడు అనేవాడు ఒకడు ఉంటాడు. వాడు వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి విరాధుడిని చంపేస్తారు. ఆ తర్వాత శరభంగ మహర్షి అని ఒక ఆయన ఉంటాడు అనమాట. చాలా గొప్ప కథ, అది ఇవాళ నేను చెప్పలేను. ఆయన ఆల్రెడీ తన స్టేజ్ లో హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఆయన కోసము బ్రహ్మలోకం, స్వర్గలోకం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు వస్తారా శరభంగ మహర్షి అని చెప్పి. శరభంగ మహర్షి ఏమో రాముణ్ణి కలిసిన తర్వాతే నేను వస్తాను అని చెప్పేసి అంటాడు. రాముడు అక్కడ వెళ్ళేసరికి శరభంగ మహర్షి దగ్గరికి దూరంగా తన హెలికాప్టర్ పార్క్ చేసుకొని ఉంటాడు అనమాట ఇంద్రుడు. ఆయన అక్కడి నుంచి లోపలికి రాడు. వస్తే ఇక్కడికి వస్తే రాముడికి దండం పెట్టాలి. రాముడు విష్ణుమూర్తి కాబట్టి రాముడికి దండం పెట్టాలి. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే దూరంగా ఉంటాడు ఇంద్రుడు. ఎందుకంటే రాముడు ఇప్పుడు నర రూపంలో ఉన్నాడు కాబట్టి దూరంగా ఉండాలి. సో అందుకని చెప్పేసి ఆయన ఇంద్రుడు దూరంగా ఉంటాడు అనమాట, రాముడికి కనిపించకుండా దాక్కుని ఉంటాడు. ఎందుకంటే దగ్గరికి వస్తే దండం పెట్టాలి, అది వ్యతిరేకం అవుతుంది. నరుడికి దండం పెట్టడం అనేటటువంటిది వ్యతిరేకం అవుతుంది పద్ధతికి. సో ఏది ఏమైనా అప్పుడు శరభంగ మహర్షి రాముని చూసిన తర్వాత తన శరీరాన్ని అక్కడ తనే తీసేసి తన మొత్తం శరీరాన్ని ఒక వయసు వచ్చేలాగా, ముసలితనం వచ్చేలాగా చేస్తాడు, క్షీణించేలాగా చేస్తాడు. చేసి ఆ శరీరాన్ని తీసి అక్కడ ఉన్నటువంటి మంటలు, ఇదంతా మనం రామాయణం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాంలే వివరంగా. సో ఇదంతా నేను ఆల్రెడీ రికార్డింగ్ చెప్పినప్పుడు చెప్పినది నాకు జ్ఞాపకం వచ్చి చెప్తున్నాను అనమాట, అంతే. జస్ట్ మీకు చెప్తున్నా, నాకు రివిజన్ అవుతుందని చెప్తున్నాను. సరే మొత్తం మీద శరభంగ మహర్షి ఆ విధంగా మోక్షము సంపాదిస్తాడు. రాముణ్ణి చూడడమే తన ధ్యేయంగా పెట్టుకుని అక్కడి నుంచి మెల్లగా అగస్త్య మహర్షి వాళ్ళందరికీ సంతోషం కలిగించి అగస్త్య మహర్షి వచ్చి అడుగుతాడు అనమాట, ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి ఈ దండకారణ్యంలో చాలా మంది రాక్షసులు ఉన్నారు, అంటే వాళ్ళందరినీ కూడా నేను చంపుతాను అని. అప్పుడు సీతాదేవికి రాముడికి మధ్య 10-15 పేజీల నిండా డిస్కషన్. సీతాదేవి అంటుంది, నువ్వు నారచీరలు కట్టుకుని ఇవన్నీ కట్టుకుని ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ఇంతమందిని చంపే అధికారం ఎవరిచ్చారు, నీకు అసలు ఆయుధాలు ధరించే అధికారం ఎవరిచ్చారు అని చాలా క్వశ్చన్ చేస్తుంది. దానికి రాముడు కూడా అద్భుతమైనటువంటి జవాబులు ఇస్తాడు. ఈ రాజ్యం అంతా మాదే, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మాదే అని చెప్పేసి రాముడు కూడా సరైనటువంటి జవాబు ఇస్తాడు. సరే ఏది ఏమైతేనేంటి, తర్వాత ఖరదూషణాదులు, శూర్పణఖ కథ ఇవన్నీ కూడా మనకు తెలిసినదే. శూర్పణఖ వచ్చిన తర్వాత శూర్పణఖ రాముడిని ఇష్టపడము, తర్వాత లక్ష్మణుడు రాముడు ఇద్దరు కలిసి ఆమెను అవమానం చేయడము, లక్ష్మణుడి మీద కోపం వచ్చి ఆమె సీతాదేవిని చంపడానికి మీదికి వస్తుంది. అప్పటిదాకా దాన్ని ఏదో కామెడీ సీన్ లాగా తీసుకుంటున్న వీళ్ళకి కోపం వస్తుంది ఒక్కసారి. అప్పుడు ఆమెని బెదిరించడానికి, ఆమె చంపడానికి మీదికి వస్తూ ఉంటే అప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు కొయ్యడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆమె అన్నయ్యకు వెళ్ళి అన్ని అబద్ధాలు చెప్తుంది. అయితే అప్పుడే మారీచుడిని రావణాసురుడు వచ్చి అడుగుతాడు. అయితే ఖరదూషణాదులు ఉంటారు, వాళ్ళు ఖరరు, దూషణుడు, తర్వాత త్రిశూరుడు అని 3 రాక్షసులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా రాముడు ఒక్కడే లక్ష్మణుడి సహాయం లేకుండా అంతమందిని చంపేస్తారు. మీరు ప్రభాస సినిమా చూసినట్లయితే అందులోపల మీరు స్టార్టింగ్ లో ఇదే సీన్ చూస్తారు. మొత్తం అందరినీ ఒక్క రాముడే చంపుతాడు అన్నమాట. సో అలాగ చంపేసిన తర్వాత ఏమవుతుంది, తర్వాత ఆమె మా మారీచుడి దగ్గరికి వెళ్తాడు. మారీచుడి దగ్గరికి వెళ్తే మారీచుడు ఏమంటారంటే, అన్నయ్య నువ్వు నేను వెళ్ళమని చెప్తున్నావు, కానీ నువ్వు చేస్తున్నది చాలా తప్పు. ఎందుకంటే రాముడు ఎవరు, మహానుభావుడు, అతను రామో విగ్రహవాన్ ధర్మ. ఈ మాట ఎవరన్నారు అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే మారీచుడు అని చెప్పండి. మహానుభావుడు ఆయన, మనం ఇలా చేయకూడదు. నువ్వు అంత ఇదైతే నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా పోరాడు రాముడితోటి, ఇలా చాటుగా వెళ్ళి ఈ మాయ విద్యల ద్వారా మనం సాధించడం తప్పు అని. మొత్తం వింటాడు రావణుడు. విని తర్వాత అంటాడు, నేను నీ రాజుని,
నేను అడగకుండా నాకు సలహాలు ఇచ్చే మాట ఎవరు ఇచ్చారు? ఒక్క మారీచుడు రావణాసురుడి సంభాషణ ఒక 15-20 పేజీలు. అంటే నేను ఏమంటున్నానంటే రామాయణము నేను అసలు చదువుతానని గాని అంత డీటెయిల్ గా తెలుసుకుంటానని గాని నా కల్లో కూడా అనుకోలే. ఒకే ఒక్కసారి శ్లోక పారాయణకు ఒకసారి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు నాకు ఈ పారాయణలు అవి ఇష్టం ఉండవు. కాకపోతే నేను వెళ్ళింది ఎందుకంటే శ్లోకాల పేరు మీద నేను అందులో ఉన్న మీనింగ్ అంతా నేర్చుకోవచ్చు వారం రోజుల్లో అని. అలా వెళ్ళి అందరూ శ్లోకాలు చదువుతుంటే నేను శ్లోకాలు చదువుతూ మొత్తం మీనింగ్ అంతా నేర్చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఈ రోజు చదువుకున్న స్టోరీ మొత్తం రివిజన్ చేసుకునేవాడిని. నెక్స్ట్ డే నాడు మర్చిపోయిన పాయింట్లు అందరు వచ్చే ముందే ఆ బుక్ ని తీసేసుకుని అందరు వచ్చే లోపల మళ్ళీ మొత్తం పాయింట్లు రివిజన్ చేసుకునేవాడిని. మర్చిపోయిన పాయింట్లు అన్ని కూడా రివిజన్ చేసుకుని ఆ విధంగా ఆ 8-9 రోజుల్లో రామాయణం మొత్తం చదివే అవకాశం వచ్చింది. తర్వాత ఆ పుస్తకాలన్నీ మళ్ళీ నేను కొనుక్కుని తెప్పించుకుని వేరే వారు ఇచ్చారు, గిఫ్ట్స్ ఇచ్చారు, చదివి మళ్ళీ చదువుకోవడం జరిగింది అనమాట. సో అంత అద్భుతం. అప్పుడే నాకు మొట్టమొదటిసారిగా తెలిసింది ఇంత గొప్ప వర్ణన మామూలు వర్ణన కాదు, వాల్మీకి వర్ణన మామూలు వర్ణన కాదు, అసలు అత్యద్భుతమైనటువంటి వర్ణన. సరే ఏది ఏమైతుంది, మొత్తం మీద రావణాసురుడు మారీచుడికి ఎంత చెప్పినా వినకపోవడము, రావణాసురుడు కూడా మారీచుడిని తిడతాడు. ఇక నువ్వు కాదు కూడదు అని నువ్వు నాకు సలహాలు ఇస్తే తప్పు, నేను రాజుని చెప్పమని అడిగిన పని చెయ్యాలి. లేదు నేను నిన్ను సలహా అడిగాను అనుకో, అప్పుడు నువ్వు చెప్పినా కూడా నో ప్రాబ్లం. కానీ నిన్ను సలహా అడగకుండా నన్ను ఇన్ని మాటలు అన్నావు, నాది తప్పు అని కూడా నువ్వు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు అని చెప్పి క్వశ్చన్ చేస్తే అప్పుడు మారీచుడు తప్పని పరిస్థితి లోపల మాయలేడి రూపంలో రావడము, తర్వాత తను సీతాదేవిని రావణాసురుడు అక్కడి నుంచి సీతాదేవిని ఇట్లా భూమిని లేపి అట్లా తీసుకెళ్లాడు, డైరెక్ట్ గా తీసుకెళ్లి ఒళ్ళో కూర్చోబెట్టుకునే తీసుకెళ్తాడు. ఆ సమయం లోపల జటాయువు పోరాటము, జటాయువు యొక్క మరణము కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత ఇంకా సీతాదేవిని వీళ్ళు ఎక్కడుంది అని ఆ గొంతు వింటారు కదా మారీచుడిది, హా సీత హా లక్ష్మణ, వాళ్ళు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తారు, ఆ శబ్దం వచ్చిన వైపుకి వెళ్ళరు. చివరికి జటాయువు కనిపిస్తుంది, జటాయువుకి అంత్యక్రియలు చేస్తారనమాట. వీళ్ళ నాన్నగారి ఫ్రెండ్ అన్నమాట జటాయువు. అంతకు ముందు కూడా జటాయువు తోటి మంచి స్నేహం ఏర్పడుతుంది వీళ్ళకి. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అతన్ని ఈ స్థితిలో చూడడము. అంత్యక్రియలు జటాయువుకు జరిపిన తర్వాత అప్పుడు ఆ జటాయువుకి వీరు చెప్పినటువంటి డైరెక్షన్ లో దక్షిణ దిశ వైపు వెళ్ళండి అంటే ఆ దక్షిణ దిశ వైపుకు వెళ్తూ ఉంటారు. అక్కడే శబరి యొక్క పరిచయం జరుగుతుంది. అక్కడి నుంచే ఆంజనేయ స్వామి వాలి సుగ్రీవుల కథ ప్రారంభమవుతుంది. మొదట్లో వీరికి అనుమానం ఉంటుంది, వాలిని నువ్వు ఎలా చంపగలవు, వాలి దుందుబి అనేటటువంటి రాక్షసుడు, అటువంటి రాక్షసుడినే చంపగలిగాడు, నువ్వెలా చేయగలవు అంటే దుందుబి శవాన్ని ఇలా తీసి ఇలా పడేస్తాడు రాముడు చాలా దూరం. వాళ్ళంటారు సరే ఇప్పటికి శవం లోపల మాంసరక్తాలు లేవు కాబట్టి నువ్వు అంత దూరం పడేయగలిగావు, ఈ తాడి చెట్లను కొట్టు చూద్దామంటారు. ఆ చెట్లన్నిటినీ కూడా 7 చెట్లని ఒకే బాణంతో కొట్టేస్తాడు అనమాట రాముడు. వాళ్ళకి శక్తి, రాముడి యొక్క శక్తి ఊరికే అడుగుతారు, వాళ్ళకి తెలియక కాదు. సో ఆ విధంగా రాముడు అంటే నమ్మకం ఏర్పడుతుంది. తర్వాత వాలికి కూడా తార చెప్తుంది అనమాట, ఏమనంటే చూడు ఇక్కడ రాముడు వచ్చినట్టుగా నేను వింటున్నాను, నిన్ను మాటి మాటికి సుగ్రీవుడు వచ్చి యుద్ధానికి రా అంటున్నాడంటే యుద్ధంలో ఏమాత్రము నీకు సమానం కానటువంటి సుగ్రీవుడు ఎలా నిన్ను రెచ్చగొడుతున్నాడు, నువ్వు ఇది ఆలోచించాల్సిన విషయము అంటే అప్పుడు వాలి అంటాడు, లేదు రాముడు నాకు తెలుసు మహానుభావుడు, ఆయన శత్రుత్వం లేని నా మీదకి ఎందుకు వస్తాడు, అది కాక నేను ఆయనకి ఏం అపకారం చేశాను, కాబట్టి రాముడు వచ్చాడు అని నువ్వేదైతే చెప్పావో అది తప్పు అంటాడు. కానీ తార యొక్క అనుమానం నిజమై రాముడు వాలిని చంపడం జరుగుతుంది. అప్పుడు వాలి ఈ ప్రశ్నలన్నీ వేస్తాడు, నేను నీకేమీ అపకారం చేయలేదు, నువ్వు నన్ను చెట్టు చాటు నుంచి ఎందుకు చంపావు, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా రామాయణంలో క్లియర్ ఆన్సర్ ఉంది. మేము వేటాడుతాము జంతువులని, సో జంతువులను వేటాడినప్పుడు చెట్టు చాటు నుంచే కొట్టాలి, ఎదురుగా నిలబడి మేము ఫైటింగ్ చేయము అని చెప్పి చెప్తాడు. ఇతను చేసినటువంటి తప్పులన్నీ కూడా చెప్తాడు, వాలి చేసినటువంటి తప్పులన్నీ కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వు ఇట్లా నీ తమ్ముడి భార్యను కూడా పెళ్లి చేసుకోవడం తప్పు, రుమా ఆమెని పెళ్లి చేసుకోవడం తప్పు, నువ్వు అదిగాక తమ్ముడికి ఒక అవకాశం ఇవ్వకుండా నువ్వు అపార్థం చేసుకోవడం కూడా తప్పు అని చెప్పేసి చెప్తాడు. చెప్తే అప్పుడు వాలి మరణించేటప్పుడు రాముణ్ణి ప్రాధేయపడి బతిమలాడుకుని ఆనందపడి చివరికి మరణిస్తాడు. తన కుమారుడైనటువంటి అంగదుణ్ణి ఇతను ఏం చేస్తాడు, యువరాజ పట్టాభిషేకం చేస్తాడు. కానీ అంగదుడికి ఎంతసేపు కూడా కొద్దిగా కోపం ఉంటుంది వీళ్ళ బాబాయ్ అంటే. ఎక్కడికి వెళ్ళినా కూడా మా నాన్న చేసింది తప్పైతే మరి ఇప్పుడు మా అమ్మగారిని పెళ్లి చేసుకున్నాడు తారని సుగ్రీవుడు, మరి అది తప్పు కాదా? సో అది కూడా ఉంటుంది. మా నాన్నగారినేమో రుమన్ పెళ్లి చేసుకున్నందుకు అని చెప్పేసి తప్పన్నాడు, కానీ మరి ఇప్పుడు మా అమ్మ తారని సుగ్రీవుడు ఎలా పెళ్లి చేసుకుంటాడు, వదిన వరుస అవుతుంది కదా, ఎలా చేసుకుంటాడు, తప్పు కదా అని అతనికి మనసులో ఉంటుంది. అది చాలా సార్లు రామాయణంలో ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. సరే ఏది ఏమైతేనేంటి, సీతను వెతకడానికి ముందు తన పట్టాభిషేకం చేస్తాడు సుగ్రీవుడు మర్చిపోతాడు. అప్పుడు లక్ష్మణుడు వెళ్తాడు,
లక్ష్మణుడి యొక్క కోపానికి భయపడిపోతారు. వెంటనే వాళ్ళు భయపడిపోయి అయ్యయ్యో మేము మర్చిపోయాం, టోటల్ గా మర్చిపోయాము అని చెప్పేసి అప్పుడు వచ్చేసి సుగ్రీవుడు తన జ్ఞానంతో అన్ని వైపులా ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉండాలి, ఏమేమి వస్తాయి. సుగ్రీవుడు చాలా ట్రావెల్ చేశాడని ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం కదా. వచ్చేటటువంటి దారి లోపల ఎక్కడెక్కడ ఆగాలి, మజిలీ ఎక్కడ చేయాలి, ఎవరెవరు ఎదురవుతారు, ఏ ఏ శక్తులని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా వాళ్ళన్నింటినీ కూడా చెప్పిన తర్వాత దక్షిణ దిశకు ఇంపార్టెంట్ పీపుల్ అందరినీ దక్షిణ దిశకు పంపిస్తారు. అందులోపల ఆంజనేయ స్వామికి రాముడు తన ఉంగరం ఇవ్వడము జరుగుతుంది. ఆ తర్వాత రాది తీసుకుని వీళ్ళు వెళ్ళడం వీళ్ళు దక్షిణ దిశకు వెళ్తారు. మిగతా వాళ్ళందరూ అన్ని చోట్ల తిరిగేసి వెనక్కి వచ్చేస్తారు. సీతాదేవి దొరకక దక్షిణ దిశ వాళ్ళు మాత్రం రారు. వీళ్ళు కూడా వెతికి వెతికి చివరికి సంపాతి అని చెప్పేసి ఆయన జటాయు యొక్క బ్రదరు, ఆయన వీళ్ళిద్దరూ కూడా అనూరుడి యొక్క పిల్లలు అన్నమాట, గరుత్మంతుడి యొక్క అన్నగారి పిల్లలు. సో వారు సంపాతి వీరికి దారి చూపించేసి సంపాతికి అప్పుడు రెక్కలు వస్తాయి. సంపాతికి రెక్కలు పోతాయి అన్నమాట ఒక శాపం పశ్చాత్తు. అందువల్ల ఇప్పుడు వీరందరికీ మార్గం చెప్పిన తర్వాత ఆయనకు రెక్కలు వస్తాయి. అప్పుడు సంపాతి ఆనందంగా వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళు ఆయన చెప్పినటువంటి దారి లోపల ఆంజనేయ స్వామిని పంపించి మిగతా వాళ్ళందరిలో అంగదుడు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ అంగదుడు అంటాడు నేను యువరాజును కదా, నేను లేకపోతే వీళ్ళందరూ గాలి గాలి అయిపోతారు. సో కాబట్టి ఆంజనేయ స్వామి ఫైనల్ గా వెళ్ళడము, ఆంజనేయ స్వామి వెళ్తున్నది అద్భుతమైనటువంటిది. మహేంద్ర పర్వతం నుంచి త్రికూట పర్వతం దగ్గరికి వెళ్ళడము, అక్కడ వెళ్లి సీతాదేవిని వెతకడము, సీతాదేవిని కలుసుకోవడము, మధ్యలో వచ్చినటువంటి అపోహలు బాధలు అన్నింటినీ దాటి సీతాదేవిని చూసినటువంటి సంతోషము, ఆ తర్వాత లంకా దహనం చేయడము. లంకా దహనం చేయడానికి కూడా తను బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఉంటాడు, కానీ బ్రహ్మాస్త్రం తనను బంధించదు. ఇలా అంటే విడిపోతాయి అంతే. కానీ తను ఎలా అయినా రావణుని చూడాలి, అందరినీ చూడాలి అనుకుంటాడో సభలో ఉన్నటువంటి విభీషణుని కూడా గుర్తిస్తాడు, అందరినీ కూడా గుర్తించగలుగుతాడు. తర్వాత లంకా దహనం చేస్తాడు. మళ్ళీ సీతాదేవికి చెప్పి సీతాదేవి ఇచ్చినటువంటి చూడామణిని తీసుకుని రాముడి దగ్గరికి రావడము, అందరూ కూడా ఆ దిశలో పయనించి అక్కడ ఒక వారధిని నిర్మించడము, తర్వాత రావణాసురుడిని చంపడం. ఇందులోపల మధ్యలో రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతాయి. చాలా సార్లు అవతల వాళ్ళది కూడా విజయం ఉంటుంది. ఒకసారి నాగాస్త్రం వేసి రామలక్ష్మణులను బంధిస్తారు. ఇది జరిగినప్పుడు మనకు టీవీలో రామాయణం వచ్చినప్పుడు గోల గోలైంది భారతదేశం మొత్తము. ఎందుకంటే ఏ కథలో కూడా రామలక్ష్మణులు బంధింపబడినటువంటిది ఇది చెప్పలేదు, కానీ అది వాల్మీకి రామాయణంలో ఉంది. అది తెలుసుకోకపోవడం వల్ల జనాలందరూ ఆ రోజుల్లో చాలా గొడవ చేసేవాళ్ళు. చేస్తే అప్పుడు దానికి ఆయన పేరేంటి మర్చిపోయాను, రామాయణం ఇచ్చిన ఆయన పేరేంటి చిన్నప్పుడు, అయ్యో రామానంద సార్. ఆయన మళ్ళీ వచ్చి జవాబిచ్చుకోవాల్సి వచ్చింది. లేదు రామానంద సార్ రైట్. అయితే ఆయన అప్పుడు చెప్తాడు ఇట్లా నాగా అస్త్రం వేశారని, దాన్ని గరుత్మంతుడు వచ్చి దాన్ని విడిపించడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకోసారి మళ్ళీ ఇంద్రజిత్ చేతి లోపల ఆంజనేయ ఇతను లక్ష్మణ స్వామి దెబ్బతిండము, దానికోసం అని చెప్పేసి ఆంజనేయ స్వామి అమృత సంజీవిని తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇక ఈ తర్వాత వీరు వెంటనే ఒకరు ఇంద్రజిత్తుని చంపడము, రావణ కుంభకర్ణులని ఈయన. అయితే ఇంద్రజిత్తుని చంపడం లోపల మాత్రము విభీషణుడు చాలా సహాయం చేస్తాడు. విభీషణుడు ముందు శరణుడు వచ్చినప్పుడు అందరూ వద్దంటారు, కానీ ఆంజనేయ స్వామి మాత్రము ఆయనను తప్పక మన టీంలో చేర్చుకోవచ్చు అంటాడు. అది ఉపయోగపడుతుంది. ఎప్పుడంటే ఇంద్రజిత్తును చంపేటప్పుడు, ఇంద్రజిత్తు మాయా యుద్ధం చేస్తున్నప్పుడు అది కనిపించేది కేవలం ఒక్క విభీషణుడికి మాత్రమే. సో ఆ విధంగా అతను లక్ష్మణుడికి సహాయం చేయడము. తర్వాత ఇంద్రజిత్తు ఒక యజ్ఞం చేస్తాడు అనమాట. అది కనుక పూర్తయింది అంటే ఇక ఇంద్రజిత్తును ఓడించడము అసంభవం. దానికి కూడా లక్ష్మణుడు వెళ్లి మొత్తం మీద ఇంద్రజిత్తునే ఆ యాగం పూర్తి కాకుండానే చంపేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా మహోన్నతమైనటువంటి మహాఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. చివరికి రావణాసురుడిని తను ఏ విధంగానైనా వధించాలి. సరే, ఆ సమయం లోపల మనకు తెలిసినట్టుగా ఇంద్రుడు తన రథము, మాతలి వీరందరినీ కూడా పంపించడము. అప్పుడు అంతవరకు కూడా ఆంజనేయ స్వామి భుజాల మీద ఉన్నటువంటి వారు ఇంద్రుడి యొక్క రథంలో కూర్చుని రావణాసురుడిని బ్రహ్మాస్త్రంతో వధించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత సీతాదేవి అక్కడ మళ్ళీ అగ్ని ప్రవేశము. ఒక్కసారి కూడా రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయమని అన్నాడు. దురదృష్టవశాత్తు ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఏంటంటే సీతాదేవిని అంటాడు, రక్షించడం మా ధర్మం, మేము రాజులుగా రక్షించాం, ఇక నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, విభీషణుడి దగ్గర ఉంటావా, లేకపోతే నువ్వు లక్ష్మణుడి దగ్గర ఉంటావా, లేకపోతే సుగ్రీవుడి దగ్గర ఉంటావా, నీ ఇష్టం, నిన్ను కాపాడడం ఒక రాజుగా నా ధర్మం, కాపాడదు ఉక్రోషంలో అంటాడు. ఈ మాటని చాలా మంది చూసావా, భార్యని వీడి దగ్గర వాడి దగ్గరికి వెళ్ళు అని అన్నాడు, అతనేం దేవుడు అని చెప్పి కొంతమంది నాకు స్పెషల్ మెసేజ్లు కూడా పెట్టి అడిగారు ఈ మాట గురించి. దానికి జవాబు ఏంటంటే, భక్తుల దగ్గర ఉండవచ్చు, తండ్రుల దగ్గర ఉండవచ్చు,
తర్వాత అన్నగారుల దగ్గర ఉండవచ్చు, తర్వాత పుత్రుల దగ్గర ఉండవచ్చు స్త్రీ తనకు కష్టం వచ్చినప్పుడు. సో వాళ్ళందరూ పుత్రులు ఆయన దగ్గర భక్తులు. ఎందుకు ఉండకూడదు సార్? రాము కోపం, శ్రీరామచంద్రుడు ఉక్రోషం 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 వచ్చింది ఎందుకు ఆయనకి. సార్? ఇక్కడికి ఎందుకు సార్? ఉక్రోషం తన మాట వినలేదని ఆమె ఉక్రోషం, బాధ తన మాట వినలేదని ఉక్రోషం. మానవులు చేసినటువంటి భావాలన్నీ పలికించాలి, మానవులు పలికించిన భావాలన్నీ పలికించాలి. ఎందుకంటే రాముడు ఆ సమయంలో అంటాడు, ఇక్కడ లేడీ బంగారం లేడీ ఉండడం ఎంత అసంభవమో ఆలోచించు. ఇది ఖచ్చితంగా ఇంకా ఇంకా ఈ మాట కూడా చెప్తాడు, ఇక్కడ మారీచుడు తిరుగుతున్నాడు, దండకారణ్యం మొత్తము కూడా రావణాసురుడి యొక్క రాక్షసులే ఉన్నారు, మారీచుడు ఉన్నాడు ఇక్కడ. రావణాసురుడు అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా రాక్షసులే, ఈ దండకారణ్యం నిండా ఉన్నటువంటి వాళ్ళు మాయావులే, నా మాట విను అంటే ఎంతకు వినదు సీత. అంతేకాకుండా లక్ష్మణుడి సహాయాన్ని కూడా వదిలేసి లక్ష్మణుడి పైన కూడా నేరాలు మోపి మరీ పంపిస్తుంది. సో తన వల్ల ఇంత తప్పు జరిగినప్పుడు మగవాళ్ళకి కోపం రాదా? ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. రాముడు కావాలంటే వేరే వాడిని ఎవరినో పెళ్లి చేసేసుకొని ఉండొచ్చు కదా, వాళ్ళ నాన్నగారు చేస్తున్నట్టుగా. కానీ అలా లేకుండా తను ధర్మబద్ధంగా ఉండి భార్య అంటే బాధపడుతూ వచ్చినప్పుడు ఆ ఉక్రోషంతో అంటాడు. అనగానే ఆమె ఏం చేస్తుంది, అగ్నిలో దూకుతుంది. అది సో బేసికల్గా అక్కడ ఆయన ఏమీ చెయ్యడు. సో కాకపోతే అది కూడా ఎందుకని సమాజానికి తెలియజేయాలి. అంత విషయానికి అలా అనొచ్చాడు సార్. ఆ? అంటే ఆ ఒక్క విషయం జరిగిందని నువ్వు నాతో ఉండక అని అనొచ్చాడు సార్. అది అది అడ్జస్ట్ అనొచ్చు అంటారా, లేకపోతే సీతాదేవి ఆ ఒక్క తప్పు చేసింది, ఆవిడ పొరపాటు చేసింది, ఓకే. సో దాని గురించి అంటే వీళ్ళు రిపోర్ట్ చెప్పారు, అది బాగుంది. ఏంటంటే మిగతా మనలాంటి వాళ్ళకి అందరికి మెసేజ్ ఇవ్వడానికని అలాగే చెప్పారంటే అది బాగుంది, అది బాగుంది. అంతేకాకుండా మెసేజ్ ఇస్తున్నారు, సహజ మానవ స్వభావం గురించి చెప్పడం జరిగింది అక్కడ. అంతే. అది కాకుండా ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమన్నారు ఏమనుకున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే ఇందులో తప్పు మాట ఏముంది? నువ్వు విభీషణుడి దగ్గర సుగ్రీవుడి దగ్గర వీళ్ళ దగ్గర ఉండొచ్చు అంటే తల్లి పుత్రుల దగ్గర ఉండడంలో తప్పు లేదు, భక్తుల దగ్గర ఉండడంలో తప్పు లేదు. నువ్వు ఇక నీకు మాతో ఏం అవసరం ఉంది, ఉండి వాళ్ళతోనే ఉండు అంటాం కదా, మనం కోపంతో అంటాం కదా. మన మనమా అంటే భార్యను అనకపోవచ్చు, ఇంకెవరినైనా అనమా? ఎవరినైనా కోపం వస్తే ఎన్ని మాటలైనా అంటాం మనం. అక్కడ జరిగినటువంటిది అదే కానీ అందులో రాముడు తప్పేమీ లేదు. ఇక అయినా మనం అంటే మనము ఇది చదువుకుంటున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది, మనం తెలుసుకోగలము. అన్య మతస్థులు ఇలాంటి వాటినే పట్టుకొని మన హిందూ మతాన్ని, హిందూ సంప్రదాయాన్ని చాలా దిగదార్చి మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళకు సమాధానాలు చెప్పాలంటేనే మన దగ్గర సమాధానాలు ఉండడం లేదు. మన దగ్గర ఉన్నాయి, ఇప్పుడు సమాధానాలు ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సమాధానం ఉంది కదా. మానవ సహజమైనటువంటి కోపం అంతే, అది మానవ సహజమైనటువంటి కోపం లోపల అంటారు, మళ్ళీ కలిసిపోతారు. తను కూడా అగ్ని లోపల కలవడము అంటే మరి అగ్ని కూడా ఏమి చేయలేకపోయింది అంటే ఎంత పవిత్రమైనటువంటి ఇది అని చెప్పాలి. పవిత్రం చేసే వాటి లోపల అగ్ని అన్నిటికంటే గొప్పది. అదిగాక రాముణ్ణి దేవతలందరూ అప్పుడు ప్రత్యక్షమై నువ్వు విష్ణుమూర్తివి అని చెప్పి లోకమంతటికి ఫస్ట్ టైం తెలియజేస్తారు. రాముడు దేవుడు అన్నటువంటి విషయాన్ని రామాయణంలో ఈ ఘట్టం వరకు ఎవరు తెలియజేయరు. సో దిస్ ఈస్ ఎ క్లైమాక్స్ వేర్ రామ వాజ్ డిక్లేర్డ్, నువ్వు ఎవరివి, నువ్వు యు ఆర్ ఎ గాడ్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం. సో అది మొట్టమొదటిసారిగా జరుగుతుంది, అది మొట్టమొదటిసారిగా జరిగిందన్నమాట. సో అది జరగడానికి కూడా ఇదొక ముఖ్యమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. అంతేగాని నువ్వు ఎక్కడున్నావో తెలియదు నాకు, పోయి అగ్నిలో దూకు అని అడిగినట్టు ఎన్ని మాటలు అన్నారు. సరే దీని తర్వాత మరిన్ని బాధలు జరిగాయి. సరే ఏదైతే పుష్పక విమానంలో అందరినీ ఎక్కించుకుంటూ వస్తారు, మల్టిపుల్ పికప్ పాయింట్స్ ఉంటాయి, ఆ మల్టిపుల్ పికప్ పాయింట్స్ లో మల్టిపుల్ పీపుల్ ని ఎక్కించుకోవాలి. సో అందుకని ఏమంటాడంటే అక్కడ భరతుడు ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు, నేను వచ్చే లోపల నువ్వు ముందు నంది గ్రామానికి వెళ్ళిపో ఫస్ట్ అర్జెంట్ గా అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి ఆంజనేయ స్వామి నంది గ్రామంకి వస్తాడనమాట. అక్కడ భరతుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మొత్తం రాజ్యం వదిలేసి జస్ట్ ఒక సింహాసనం మీద పాదుకలు పెట్టుకుంది. ఒకసారి నంది గ్రామంకి వెళ్తే గుండె తరుక్కుపోతుంది. భరత్ కుండు అక్కడ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో. భరత్ కుండు దగ్గర భరతుడు తపస్సు చేసినటువంటి ప్లేస్ నంది గ్రామము. అక్కడ 3 ఆలయాలు ఉంటాయి, పక్క పక్కనే ఒక ఆలయం పక్కనే ఒక ఆలయం ఉంటుంది అనమాట. చూస్తే ఎంత బాధ ఇస్తుందో. ఏం అవసరం ఇంత అడవి లోపల ఇలా గుహలో కూర్చొని తపస్సు చేసుకోవాల్సిన అవసరం ఏముంది భరతుడికి? సో అక్కడ ఆంజనేయ స్వామి వెళ్ళి అప్పుడు భరతుడికి కలుస్తాడు. వాళ్ళిద్దరు కౌగులించుకున్నటువంటి బొమ్మ కూడా పెట్టారనమాట మనకు ప్రతిగా, జస్ట్ భరతుడు ఆంజనేయ స్వామి కౌగులించుకున్నట్టుగా. అప్పుడు రాముడు వస్తున్నాడు, నిన్ను ప్రాయోపవేశం చేయొద్దని చెప్పాడు, మల్టిపుల్ పికప్ పాయింట్స్ ఉన్నాయి, పుష్పక విమానంలో వారందరిని ఎక్కించుకుని వస్తారు
అందులోపల ఇక్కడ సుగ్రీవుల రాజ్యంలో దిగాలి, ఇంకెక్కడెక్కడో దిగాలి. సుగ్రీవుల రాజ్యం అనేసరికి అక్కడ ఆడవాళ్ళందరూ మేము కూడా వస్తామంటే వాళ్ళు వాళ్ళ మేకప్ కిట్లు, వాళ్ళ తయారీలు, ఇక మీకు చెప్పాల్సింది ఏముంది, వాళ్ళందరూ అలా వచ్చేసరికి సో ఫైనల్ గా రాజ్యాభిషేకం జరుగుతుంది. సో చాలా అద్భుతంగా రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడు అని. ఇక తర్వాత ఉత్తర రామాయణం అనేది తర్వాత యాడ్ చేశారు. అసలు ఉత్తర రామాయణం రామాయణంలో భాగమే కాదు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అది మన రామాయణంలో గీతా ప్రెస్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేయడం అనేటటువంటిది మన దౌర్భాగ్యం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో రాముడు పరిపాలించి 11,000 సంవత్సరాలు ఆనందంగా ఉన్నారు. అంతతోటి రామాయణం అయిపోతుంది. ఫలశ్రుతి కూడా అక్కడికే అయిపోతుంది. ఈ రామాయణం విన్న వాళ్ళందరికీ కూడా రాముడు సకల శుభాలు కలగజేస్తాడు అని చెప్పేసి, వాళ్ళ ఇంట్లోపల అకాల మరణాలు ఉండవని చెప్పి, ఎవరి ఇంట్లోపల కూడా కష్టాలు ఉండవని చెప్పి, ఎవరికి కూడా కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదని, ఎవరికి కూడా ఇంట్లో దొంగతనాలు జరిగేటటువంటివి ఉండవని చెప్పి మనల్ని వాల్మీకి మహర్షి దీవిస్తాడు. అయితే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ నారాయణ భట్టాద్రి మాత్రము ఈ కథ లోపల రాముణ్ణి ఇంక్లూడ్ చేశాడు. అంటే రాముడి యొక్క ఉత్తర భాగాన్ని, రామాయణం యొక్క ఉత్తర భాగాన్ని కూడా ఇంక్లూడ్ చేసి అక్కడ జరిగినటువంటి కొన్ని ఘట్టాలు మాత్రం చెప్పాడు. అవి నాకు ఇష్టం లేవు, నేను చెప్పాను. ఓకే, సో ఆ విధంగా మొత్తం మీద రామచరిత్ర పూర్తయింది. సో కానీ నారాయణ భట్టాద్రి వల్ల మనం ఏం తెలుసుకున్నాము, నారాయణ భట్టాద్రి కాలానికే ఉత్తర రామాయణం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది అన్న విషయాన్ని మనం గుర్తించుకుంటాం. ఉత్తర రామాయణం జరగకపోయినప్పటికీ కూడా అది ఎవరు కలిపారో తెలియదు మనకు, అది మాత్రం వచ్చేసింది. ఈవెన్ భవభూతి కూడా ఉత్తర రామచరిత్రను రాశాడు. అదైతే ఇక టోటల్ గా డిఫరెంట్. అదైతే అసలు ఎట్లా ఉంటుందంటే పూర్తిగా రాముడు సీత వారిద్దరి మధ్య ప్రేమ గాథలు, విరహ గాథలు, చివరికి వాళ్ళు ఒక నాటకం వేస్తారు. ఆ నాటకం లోపల గర్భాంకం లోపల చివరికి అప్పుడు రాముడు ఆ నాటకం మీద సీతాదేవి నాటకమే వేస్తూ ఉంటే అప్పుడు ఈయన ఒక్కసారిగా ఏడుస్తాడు, సీతా అని చెప్పేసి ఏడుస్తాడు అనమాట రాముడు. అక్కడ నాటకం జరుగుతూ ఉంటుంది, ఆ నాటకాన్ని చూస్తున్న రాముడు కూడా ఏడుస్తాడు అనమాట. ఇది భవభూతి రాసినటువంటి ఉత్తర రామచరిత్రలోది. ఏడవగానే అప్పుడు అందరూ బాధపడతారు. అప్పుడు భూదేవి వచ్చి అందరి ముందు, ఊర్లో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, నేను అందరికీ ఒక మాట చెప్పాలి, సీతాదేవి రాముడు వీళ్ళు దేవుళ్లతో సమానాలు, వీళ్ళు పవిత్రులు అని చెప్పేసి రాముడికి సీతను అప్పచెప్పేసి వెళ్తుంది. సో ఎండింగ్ బాగుంది కాబట్టి నేను ఆ ఉత్తర రామచరితం చెప్పాను. నాకు ఈ ఉత్తర రామచరితం ఇష్టం లేదు. సరే, మొత్తం మీద ఈ విధంగా మనము అద్భుతమైనటువంటి రామావతారాన్ని తెలుసుకున్నాము. మరి పరశురాముడి సంగతి ఏమిటి? పరశురాముడి సంగతి ఏమైంది అంటే, మనం పరశురాముడి కథ తెలుసుకున్నాం. జమదగ్ని రుచికుడు యొక్క కుమారుడు జమదగ్ని యొక్క కుమారుడు పరశురాముడు మొదటి నుంచి కూడా అతడు హయహయ వంశంకి చెందినటువంటి వాడు. మనం ముందే తెలుసుకున్నాము ఏంటంటే దత్తాత్రేయ స్వామి యొక్క వరం, అంటే దత్తాత్రేయుడు ఎవరు, మళ్ళీ ఆయన కూడా విష్ణుమూర్తి. సో గురువాయూరప్పని పొగుడుతూ మన నారాయణ భట్టాద్రి ఈ రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయుని కూడా పొగుడుతాడు అనమాట. పొగిడిన తర్వాత ఈ హయహయ వంశీయుడు అయినటువంటి కార్తవీర్యార్జునుడు మంచిగానే ఉంటాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళ నాన్నగారితో జమదగ్ని గారితో గొడవ పడడం వల్ల పరశురాముడికి కోపం రావడము వచ్చేసి కార్తవీర్యార్జునుడిని పూర్తిగా అతడి చేతులను నరికేసి చంపేయడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి బాధపడతాడు, ఒక ఆవు కోసం ఇంత నువ్వు గోల చేయాల్సి వస్తుందా అని. దాంతో కోపం వచ్చేటువంటి పరశురాముడి కార్తవీర్యార్జునుడి పిల్లలందరూ వచ్చేసి ఇతని యొక్క తండ్రిని చంపేయడం జరుగుతుంది, జమదగ్ని. ఎందుకంటే ఈయన చాలా తెలివైనటువంటి వాడు. ఎవరు? పరశురాముడు. చిన్నతనంలోనే అన్ని వేద విద్యలు, శాస్త్ర పద్ధతులు అన్ని కూడా తెలిసినటువంటి వాడు. తల్లికి ఒకసారి చిత్రరథుడు అనేటటువంటి గంధర్వుడు ఆయన తన భార్యలతో అందరితోని చక్కగా స్నానం చేస్తూ కనిపిస్తుంటే, మంచిగా జలకాలు ఆడుతూ ఉంటే ఈమెకు మనసంతా కూడా బాధ అనిపిస్తుంది. ఇంట్లోపల చూస్తేనేమో ఈయన ఎంతసేపు కూడా అభిషేకాలు చేసుకోవడాలు, తీర్థాలు తాగడాలు, ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. ఎవరు? పరశురాముడి యొక్క నాన్నగారు, బట్ జమదగ్ని గారు. వీళ్ళేమో చక్కగా నీళ్ళలో ఆడుకుంటూ అందరూ ఫ్రెండ్లీగా కబుర్లు చెప్పుకుంటూ విలాసంగా ఉండడం చూసి కొద్దిగా ఆమెకు మనసు చెలిస్తుంది. దానివల్ల పరశురాముడు ఏమంటాడు, నువ్వు బ్రాహ్మణ వంశంలో పుట్టిన దానివి, ఇటువంటివి ఇవి నీకు అవసరం లేదు అని చెప్పేసి ఆమెని నరకమని చెప్పేసి అంటారు. ఎవరు నరకకపోయినా పరశురాముడు నరికి మళ్ళీ తండ్రి యొక్క అనుగ్రహం ద్వారా తల్లిని, అన్నదమ్ములందరినీ కూడా బతికించుకోగలిగినంత గొప్పవాడనమాట. సో ఇంత తెలివయ్యి, ఇంత జ్ఞానం ఉండి, ఎన్ని అద్భుతాలు ఉండి, ఒకే ఒక అవలక్షణం ఏంటంటే కోపం. ఈ కోపం, ఆవేశం అనేటటువంటి అవలక్షణం వల్ల ఏం చేస్తాడు, ఎప్పుడైతే వీళ్ళ నాన్నగారి మరణం జరుగుతుందో అప్పుడు తల్లి గుండెను బాదుకుంటే మొత్తము దేశమంతా తిరిగి దేశంలో ఉన్నటువంటి దుర్మార్గులైనటువంటి అందరూ చెడ్డ క్షత్రియులందరినీ కూడా తను చంపేసి వచ్చి వారందరినీ కూడా తను వారందరితోటి శమంతక మణి లోపల 5 కుండములలో
వారి రక్తం నింపడము, తర్వాత వారికి పుణ్యగతులు కల్పించడం కోసమై గంగా, యమున, సరస్వతి ఇవన్నీ నదులతో పాటుగా నర్మదా నదిని వాటిపైన ప్రవహింపజేసినప్పుడు అప్పుడు చివరికి అక్కడ మనకు వారు పవిత్రులు అయ్యారు అన్న విషయాన్ని, చివరికి ఆయన యొక్క గర్వభంగం అలా జరిగింది, రాముడి చేతి లోపల గర్వభంగము జరిగింది అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత ఇక ఆయన చిరంజీవిగా మహేంద్ర పర్వతం దగ్గర, అంటే కేరళ లోపల త్రిశూర్ అనే ఒక ఊరు ఉంటుంది కదా, అక్కడ మీరు చూడొచ్చు ఒక ఆలయాన్ని, వడక్కనాథన్ అన్న ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయం పరశురాముడి యొక్క అనుజ్ఞతోని శంకరాచార్య నిర్మించాడు అన్నటువంటి మాట కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఆ ఆలయం చూడని వాళ్ళు తప్పకుండా గురువాయూరు వెళ్ళిన వాళ్ళు త్రిశూర్ ఆలయం కూడా వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినటువంటి వడక్కనాథ ఆలయాన్ని చూడవచ్చు. చాలా పెద్ద ఆలయము, కనీసం 100 ఎకరాల పైన ఇంకెక్కువే ఉంటుంది. చాలా పెద్ద ఆలయము, ప్రతి ఒక్కరు కూడా తప్పక చూడాలి. ఈ విధంగా ఏంటంటే మొత్తం మీద తను మహేంద్ర పర్వతం లోపల చాలా ఆనందంగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇతను ఆ ప్రాంతం అంతా కూడా ఇక తన కంట్రోల్లోకి వచ్చేలాగా చేసుకుంటాడు అనమాట. ఆ విధంగా మొత్తం కేరళ రాష్ట్రం అంతా కూడా తన చేతి కిందికి తీసుకొచ్చినటువంటి మహానుభావుడివి. ఈ విధంగా ఒక గొప్ప వ్యక్తుల గురించి సూర్యవంశంలో అత్యంత ముఖ్యుల గురించి మనం తెలుసుకున్నాము. చంద్రవంశంలో కూడా ముఖ్య వ్యక్తుల గురించి మనము తెలుసుకున్నాము. సూర్యవంశము, చంద్రవంశంలో తెలుసుకున్నాము. మరి చంద్రవంశంలో ఇక మిగిలిన వాళ్ళు లేరా? ఉన్నారు. అందరికంటే ముఖ్యుడే ఒకడున్నాడు. అతడు యదువంశానికి చెందినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన గురించి వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అది మొత్తం మీద మనము దశమ స్కందంలోకి ఇక ప్రవేశిస్తాము. అందరికి మరొక రిమైండరు, ఈ రోజు రాత్రి నుంచి మనకు యక్ష ప్రశ్నలు ప్రారంభము. ఆత్మతత్వము తెలియజేస్తూ ఉన్నతమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ గొప్ప ధర్మ సంకటాలన్నింటినీ కూడా మనకు దూరం చేస్తూ జీవితంలో ఒక వ్యక్తి ఎలా బతకాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాటన్నింటినీ కూడా మనం ఎలా పాటించాలో కూడా తెలియజేసేటటువంటి యక్ష ప్రశ్నలు. ఎందుకో మాట్లాడుతున్నారు జనాలు, 2-3 వారాలు కనీసం పట్టవచ్చు. అందులోపల మొదటి భాగాన్ని ఈ రోజు మనం అందరము కూడా యక్ష ప్రశ్నల రూపంలో తెలుసుకుంటాము. సో యక్ష ప్రశ్నల రూపం ఇవాళ రాత్రి 9 గంటలకు అందరూ తప్పక జాయిన్ అవ్వండి. రేపు రాత్రి యథావిధిగానే మనకు ఆహ్లాదకరమైనటువంటి రఘువంశము. ఆ రఘువంశం లోపల మనం గత వారం తెలుసుకున్నది ఏంటి? పాపము ఇందుమతి దేవి యొక్క అకాల మరణాన్ని మనం చూసాము. మరి అజమహారాజు ఏం చేశాడు, ఎలా జరిగింది, ఆయన మళ్ళీ రికవర్ అయ్యాడా కాలేదా, జీవితంలో మళ్ళీ ఆయన తర్వాత సాధించినది ఏమిటి, ఎందుకు కొంతమందికి ఇటువంటి అనుకోనిపటువంటి పరిస్థితులు ఇబ్బందులు కలుగుతాయి, అవన్నీ రేపు తెలుసుకుంటాం. ఈ రోజు రాత్రి మాత్రం యక్ష ప్రశ్నల యొక్క మొదటి భాగం ఉంటుంది. అందరూ తప్పక జాయిన్ అవ్వాలి. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమన్నా చిన్న చిన్న ప్రశ్నలు? దశరథుడు జటాయువు స్నేహితులు ఎలా అయ్యారండి? ఆయన పక్షిరాజు, ఈయన మానవుడు కదా. ఆ రోజుల లోపల అందరూ కూడా అన్ని రకాల లోకాలకు వెళ్లేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్నట్టుగా మనకు రకరకాల డివిజన్స్ ఉండేవి కాదు. ఆ రోజు లోపల స్వర్గలోకం వాళ్ళు, యక్షలోకంలో వాళ్ళు, రాక్షసుల రూపంలో వాళ్ళు, జంతు రూపంలో, పక్షుల రూపంలో అందరూ కూడా మాట్లాడగలిగే వాళ్ళు. ఆ రోజుల్లో కొంగలు మాట్లాడేవి, హంసలు మాట్లాడేవి, పశువులు మాట్లాడే వాళ్ళు. అలా ఆ రోజుల లోపల వాటికి అది ఇది ఉండేది కాదు. మనకు ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి ధర్మాలతో ఆ రోజుల్లో మనము పోల్చకూడదు. కాబట్టి ఆ రోజుల్లో అటువంటివి అవి పూర్తి స్థాయి సంభవమైనటువంటివే. ఓకే అండి. అవి మన ఈ రోజుల్లో మనకు ఈ రోజుల్లో మనం స్వర్గంకి వెళ్ళి, స్వర్గంలో ఆ రోజుల్లో వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైతే ఎంతమంది కృతయుగం, త్రేతాయుగం రాజులు వెళ్ళి, ఈవెన్ ద్వాపర యుగంలో కూడా రాజులు వెళ్ళి ఇంద్రులకు సహాయం చేసినటువంటి విషయాలు చూస్తాం మనం. శ్రీకృష్ణుడు స్వర్గానికి వెళ్ళడం చూస్తాం మనం, అర్జునుడు స్వర్గానికి వెళ్ళడం చూస్తాము, యక్షులు, గంధర్వులు మనకు భూమి మీద కనిపించడం చూస్తాము ద్వాపర యుగంలో కూడా. ద్వాపర యుగం అంటే ఎంత, జస్ట్ 5000 years బ్యాక్. సో కాబట్టి అంతవరకు ఒక్క కలియుగంలో మాత్రమే ఇవి లేవు. ఇప్పుడు కూడా చూడొచ్చు మనం. ఇప్పుడు కూడా యమధర్మరాజు, చిత్రగుప్తుడు, టెంపరేచర్ అవన్నీ ఉన్నాయి. అవి కూడా చూడొచ్చు మనం. కాకపోతే ఏంటంటే బొందులో ప్రాణం ఉన్నంత వరకు అవి పాసిబుల్ కాదు కదా. అయిన తర్వాత అక్కడ యమధర్మరాజు అంటాడు, ఎవరు వచ్చిండ్రా? అరే శ్రీనివాస్ స్టూడెంట్స్ వచ్చింది సార్, జర టెంపరేచర్ పెంచరాదు అనగానే ఎంత చేస్తారు, 4000 పెట్టు మినిమం. సో మనం కూడా చూడొచ్చు వాళ్ళని. కాకపోతే మనం ఏంటంటే బొందిలో ప్రాణం ఉండగా చూడలేము. ఆ రోజుల్లో బొందిలో ప్రాణం ఉండగానే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అమెరికాకు, ఇక్కడి నుంచి ఆస్ట్రేలియాకు ఎలా అయితే వెళ్తున్నామో ఆ రోజుల్లో వాళ్ళు ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళగలిగే వాళ్ళు. అహల్య ఏ రూపంలో ఉందండి?
ఆ అహల్య ధూళి 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 అంటే మట్టి మట్టి రూపంలో ఉండేది. మట్టి రూపంలో హంసమంతుడి రాముడి గురించి ఎక్కడ రాముడి రాలేదండి. పాదం అక్కడ తగలగానే ఆ ధూళిలోంచి ఆవిడ ప్రాబ్లం, అంతేగాని అది రాయి రూపం కాదు. సో ఇది మనము అసలు రామాయణంలో ఉన్నటువంటి కథ, వాల్మీకి రామాయణం ప్రకారం రాయి సినిమాల్లో కాదు. అలా చూపిస్తాడు, సినిమాల్లో అలా చూపిస్తాడండి రాయిగా. అదే హంసమంతుడి గురించి కూడా ఈ మీరు చెప్పడమేనండి, ఎప్పుడు వినలేదు, చదవలేదు. అయ్యో చాలా సార్లు విన్నానండి. మనమే 100 సార్లు చెప్పుకున్నాం, చాలా సార్లు చెప్పుకున్నాం. అందుకే ఎంత సూపర్ ఫాస్ట్ గా చెప్పాను నేను, 2 నిమిషాల్లో చెప్పేశాను మొత్తం కథ. సో అది మనం చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. మనం అంశుమంతుడు కంటే వాళ్ళ అంతకంటే ముందు ఒకడు ఉంటాడు అసమంజసుడు అని చెప్పేసి, అంశుమంతుడు యొక్క నాన్న. సో ఈయనకి 2 భార్యలు ఉంటారు, సగరుడికి 2 భార్యలు ఉంటారు. అంటే ఒక భార్యకు 60,000 మంది పిల్లలు, ఒక భార్యకు ఒకడే కొడుకు పుడతాడు. ఆ ఒకడే పుట్టినటువంటి అసమంజసుడు పరమ దుర్మార్గుడుగా తయారైతాడు. అతనికి పెళ్లి చేస్తేనైనా బాగుపడతాడు అనుకుంటే, పెళ్లి చేస్తే కొడుకు పుడతాడు కానీ వాడు బాగుపడాడు. అప్పుడు వాడు రాజ్యం నుంచి బహిష్కరిస్తారు వాడిని. ఆ మనవాడు ఎవరైతే ఉంటాడో అతను అంశుమంతుడు అన్నమాట. ఆయన ఎందుకండి అంశవంతుడు? సగరుని యొక్క మన్మడు అంశుమంతుడు. వీళ్ళందరూ సూర్యవంశపు రాజులు. మళ్ళీ మనం గాధిరాజు ఏం తెలుసుకున్నాం ఇవాళ? గాధిరాజు, విశ్వామిత్రుడు వీళ్ళందరూ చంద్రవంశం వాళ్ళని తెలుసుకున్నాం. కౌరవులు పూర్వ వంశం వాళ్ళు అందరూ చంద్రవంశం వాళ్ళని తెలుసుకున్నాం. శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా చంద్రవంశం వాళ్ళే అని తెలుసుకున్నాం. సో ఆ కనెక్టివిటీ మిస్ అవ్వకండి, దయచేసి ఆ కనెక్టివిటీ ఎవరు మిస్ అవ్వకండి. ఎందుకంటే నేను చాలా సార్లు రిపీట్ చేసినప్పటికీ కూడా చాలా మంది మర్చిపోతూ ఉన్నారు కనెక్షన్స్. అందుకోసం అని చెప్పి మళ్ళీ మొత్తం ఇవాళ 35-40 మినిట్స్ మనము పునశ్చరణలోనే గడుపుకున్నాం. అయినా పర్వాలేదు, నాకు సంతోషమే. బట్ ఏదైతేనేంటి రామ అవతారము, పరశురామ అవతారము, గాధిరాజు యొక్క కొంత క్లుప్తంగా కొంత చరిత్ర, అవి ఈ రోజు మనము తెలుసుకోవడం జరిగింది. ఇక శ్రీకృష్ణ అవతారము వచ్చే వారము తెలుసుకుంటాము. ఎన్ని వీలైతే అన్ని తెలుసుకుని మళ్ళీ నారాయణీయంకి ఒక 2 వారాలు 3 వారాలు బ్రేక్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు 42 వరకు వచ్చినట్టున్నారు, 42, 43 దశకాల వరకు వచ్చినట్టున్నారు. హరిత ఉన్నదా 42, 43 దాకా వచ్చినట్టున్నారు. సుగ్రీవుడు వదిన్ని చేసుకున్నాడు కదండి, అలా చేసుకోకూడదు కదండి, వాళ్ళకు ఉండదండి అలాగా. సుద్యుమ్నుడు ఎవరిని చేసుకున్నాడు? ఇలా కదా, ఇలా బుధుడు చేసుకుంటాడు. అడుగుతున్నారు సార్. సుగ్రీవుడు వాలి భార్యను చేసుకుంటాడు కదా. తప్పు కదా అది, మరి తప్పు కదా అది. అంగదుడు ఎంత పెద్ద గొడవ చేస్తాడంటే అక్కడ ఒక రెవల్యూషన్ చేస్తాడు. మనకి వాల్మీకి రామాయణం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎంత అంటే ఒక అంటే ప్రెసెంట్ కూడా మనకి పంజాబ్ అటు అన్న గాని తమ్ముడు గాని చనిపోతే ఆ భార్యని చేసుకుంటారు సార్ మిగిలిన వాళ్ళు. చాదర్ డాల్లా అంటారు వాళ్ళని. ఇక్కడ కూడా చేసుకుంటారు సార్. ఇక్కడ కూడా ఉన్నది మేడం. ఆంధ్రాలో కూడా బోల్డ్ ఉన్నాయి మేడం. ఆంధ్రాలో కూడా బోల్డ్ ఉన్నాయి. సరే ఎందుకులేండి అలాంటి మాటలు ఎందుకు గానీ, ఇక వదిలేద్దాం మనము. అయితే మనకు ఇందులో అయితే తప్పు. అతను ఏమంటాడంటే మా నాన్నగారిది తప్పైనట్టయితే మా బాబాయిది కూడా తప్పే, సుగ్రీవుడిది కూడా తప్పే అంటాడు. అతడు ఇతనికి ఎగేనిస్ట్ గా జనాలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, విప్లవం తీసుకెళ్తూ ఉంటాడు. అంగదుడు చాలా గొప్పవాడు, యువరాజు. సుగ్రీవుడు తర్వాత తనే రాజు అవ్వాలి. అయినప్పటికీ కూడా తండ్రి మరణం అతని లోపల కొంత బాధ. ఇది గుర్తిస్తాడు ఆంజనేయ స్వామి. గుర్తించి ఆ విప్లవం నుంచి ఆపి వారందరినీ కూడా మళ్ళీ కార్యోన్ముఖులను చేయగలుగుతాడు అన్నమాట ఆంజనేయ స్వామి. కాబట్టి అందుకే బుద్ధిమాన్ వరిష్టమా ఏమంటారు, బుద్ధిమంతులలోనే వరిష్ఠుడైనటువంటి వాడు ఆంజనేయ స్వామి. బుద్ధిమతాం వరిష్టం. తప్పిదాన్ని శ్రీరామచంద్రుడు ఎట్లా ఏం చెప్పలేదు సార్ వాళ్ళని. సారీ, తప్పు చేసినాడు కదా వాలి. తారం చేసుకోవటం తప్పు కదా. వాలి తారం చేసుకోవడం కరెక్టే, వాలి తారం చేసుకోవడం కరెక్టే, వాలి రుమన్ చేసుకోవడం తప్పు. సుగ్రీవుడు నేను అనేది సుగ్రీవుడు. రాముడు ఏం చెప్పాడు? ఎందుకంటే వాళ్ళకి ఆ ఆచారం కరెక్టే. అయితే ఇతడు తమ్ముడు బతికుండగా చేసుకోవడం తప్పు కదా. అది వాళ్ళకి ఆ సమయంలో ఈ జంతువుల జాతి లోపల పెద్ద ఏమి ఉండదు కదా. సో అయితే వాళ్ళు వానరులు అంటే డైరెక్ట్ కోతులు కాదు, వాళ్ళు నరుల లాంటి వానరులు. నరంవా అంటారు. వానరా అంటే ఏంటి? నరంవా మనిషివా, నరంవా మనిషివా అంటే అది. వాళ్ళు మనుషుల రూపంకి దాదాపు దగ్గరున్న వాళ్ళు కోతులు, ఎగ్జాక్ట్లీ కోతులు కాదు వాళ్ళు. అదొకటి కొద్దిగా మనం గుర్తుంచుకోవాలి. ఆ జాతి ఇప్పుడు ఉందో లేదో,
ఆ జాతి ఇప్పుడు ఉందో లేదో తెలియదు మనకు, కానీ ఆంజనేయ స్వామి కోతి కాదు, అదొకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆయన వస్తున్నప్పుడు రాముడు అంటాడు, నరంబ మనిషిలాగా లేడు కదా, మనిషేనా అని అంటాడు. అది ఆ నరంబాని ఉల్టా చేస్తే వానరమైంది, అంతే సింపుల్. కానీ అది కోతి కాదు, అదొకటి గుర్తుంచుకోండి. అడగండి, ఏదో ప్రశ్న అడగబోతున్నారు, సారీ. వాళ్ళది తప్పు కానప్పుడు అంగదుడు ఎందుకు అంత అలా పట్టుకొని కూర్చున్నాడండి? వాళ్ళ బాబయ్య చెప్పింది తప్పు అని. వాళ్ళది తప్పు కాదు కదా అంటున్నారు. వాళ్ళకి అది ఆచారం లేదు అంటున్నారు కదా. అవును అవును అవును, అది పట్టుకోకుండా ఉండాల్సింది. కాకపోతే అతనికి ఉంటుంది కదా, వాళ్ళ నాన్నగారిని చంపించాడు అన్నటువంటిది ఉంటుంది కదా. కాకపోతే సుగ్రీవుడు అప్పటికే అది ఉంటుంది. ఎవరి సైడ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంటుంది. ఏ యుగమైనా కానివ్వండి, ఎవరి సైడ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎవరి మార్గంలో ఎవరి మాటల్లో వాళ్ళు కరెక్టే. మనం అనుకోమా నేను ఎంత మంచి వాడిని తెలుసా అని చెప్పి మనం చేసిన మంచి అంతా చెప్తాం, నెగటివ్స్ చెప్పాం. సో మనం ఎన్నో నెగటివ్స్ చేస్తాం, మనకు తెలిసి తెలియక ఆ నెగటివ్స్ ని గుర్తించి మళ్ళీ ఇంకొకసారి జీవితంలో వాటిని చేయకుండా ఉంటే మనం కూడా మహాత్ములం అవుతాం. కానీ మనం అందరం ఏం చేస్తాం, మనం నెగటివ్స్ ని కప్పపెట్టుకుంటూ అవతల వాళ్ళు చేసిన నెగటివ్స్ మాత్రం ఎత్తి చూపిస్తుంటాం. అయిపోయింది, అప్పుడే మనం ఏమవుతున్నాము, రాక్షసులం అవుతున్నాం. సో కాబట్టి ఏంటంటే మన లోపల ఉన్నటువంటి మంచిని పెంచుతూ మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా మనము తగ్గించుకుంటూ రావాలి. మన దుర్గుణాలు ప్రపంచం గుర్తించకపోవచ్చు, కానీ మనమైతే గుర్తించాలి కదా. అసూయ వచ్చింది అనుకో, అసూయ గుర్తించాలి. అరే ఇది అసూయ వచ్చింది, ఇది నేను ఇలా వేరే వాళ్ళ మీద చాడీలు చెప్తున్నాను, ఇవి నేను తప్పు మాటలు మాట్లాడుతున్నాను. మీరు కవరప్ చేసుకోవాలంటే ప్రపంచంలో ఏ మాటనైనా కవరప్ చేసుకోవచ్చు. రావణాసురుడిని సపోర్ట్ చేస్తూ చెప్తున్న వాళ్ళు ఎంతమందో, రావణాసురుడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళు లెక్కలేనంత మంది ఉన్నారు. సో కాబట్టి ఆర్గ్యుమెంట్ అనేటటువంటిది ఇట్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ ఏ పర్టికులర్ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ ని ఫాలో అవ్వనప్పుడు ఎవడికి ఇష్టం వచ్చిన పద్ధతిలో వాడు వెళ్ళవలసిందే, వేరే మార్గమే లేదు. ఏం లేదు, ఎవరిని, అందుకోసమే నేను అంటూ ఉంటా కదా, ఎవరిని మీరు ఆర్గ్యుమెంట్ చేసి నాది కరెక్ట్ నీది కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేయలేము. అది గుర్తుంచుకోండి. మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే మీరు ఇవాళ అవతల వాడు నోరు మూసుకుని ఊరుకున్నా రేపు రగిలిపోతూ ఉంటాడు. కాబట్టి ఆర్గ్యుమెంట్ పెట్టకండి. మీకు అవతల వాళ్ళు ఇష్టమైతే వాళ్ళని క్షమించి వదిలేయండి, అంతే. అంతేగాని వాళ్ళది నీది కరెక్టా నాది కరెక్టా, నువ్వు చేసింది కరెక్టా నేను చేసింది కరెక్టా అని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అడగండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అది ప్రూవ్ చేయడం దాదాపు అసంభవం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో అపోహలు ఉంటాయి, ప్రతి ఒక్కరిలో అపార్థాలు ఉంటాయి, ప్రతి ఒక్కరిలో చెడు ఉంటుంది, ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది. మీకు నచ్చిన వాళ్ళతో ఉండండి, మీరంటే ఇష్టమైనటువంటి ఆత్మీయులను వదలకండి, అంతే. అంతేగాని ఆ చిన్న తప్పుకి నేను వాళ్ళని క్షమించకుండా ఉంటాను, జీవితం అంతా గుంచుకుంటాను, అట్లా పెట్టుకోకండి. వదిలేస్తే వదిలేయండి, అంతే, పర్మనెంట్ గా. అంతేగాని నేను వదిలేశాను, వాళ్ళు వచ్చి నన్ను అడిగితే బాగుండు, నేను వాళ్ళని ఇదవుతాను, అప్పుడు నువ్వు చేసి అలా అయితే 2 సార్లు అవును నాకు తప్పే అంటారు, 2 సార్లు మీ తప్పే అంటారు. తర్వాత 4ఓసారి 5ఓసారి అయ్యేసరికి ఏమవుతుందంటే పీకల దాకా కోపం వచ్చి కట్ అయిపోతుంది. దాని బదులు మాట్లాడాలంటే మాట్లాడండి, లేకపోతే మాట్లాడదు. కానీ ఎవరిని ద్వేషించకండి దయచేసి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని చదువుకుంటున్నారు, రామాయణం మహాభారతం చదువుకుంటున్నారు, ఓకే. ఈ భాగవతం చదవడము కొన్ని కోట్ల జన్మల అదృష్టం. భాగవతాన్ని సరిగ్గా తెలుసుకోవడం కోట్ల జన్మల అదృష్టం. భాగవతాన్ని ఇన్నిసార్లు పునశ్చరణ చేయించాను ఒకసారి చూడండి. నేను భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల, భగవంతుడి యొక్క కృప వల్ల మీ అందరికీ చెప్పడం నాకు సంతోషం కలిగిస్తూ చెప్తున్నాను. మీరు అడిగారని చెప్పలేదు, నాకు చెప్పాలని చెప్తున్నాను, అంతే. మీరు అడిగారా ఏమన్నా పునశ్చరణ చేయించమని? నేను చెప్పాలని, నా అదృష్టం అది, నా అదృష్టం కదా. ఎందుకంటే చెప్పడం అనేది నాకు దేవుడు ఇచ్చినటువంటి అదృష్టం. అది గిఫ్ట్, గాడ్ గిఫ్ట్. సార్ మీరు నాన్ స్టాప్ క్లుప్తంగా చక్కగా రామాయణం అంతా ఒకలా సీన్ తర్వాత సీన్ అంత నాన్ స్టాప్. నిజంగా సార్ గ్రేట్ సార్. నిజంగా అంత మెమరీ, అంత ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా అదే వింటున్నాం. మేము విన్నాంలో లోపం ఉండొచ్చు, కానీ మీరు చెప్పడం మటుకు టోటల్ అంతా అలా కనెక్ట్ చేసుకొని రియలీ మీ మెమరీకి జోహర్ సార్. జై శ్రీకృష్ణ సార్. మీరు మాటకి అంటున్నారు కదా, నా ప్రవచనాలు వినటం వల్ల మీకెవరికి పుణ్యం రాదు అని అంటున్నారు కదా. మేము ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇవన్నీ విని 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 మాకు కనీసము అవసాన దశలో కొంచెమైనా భగవంతుడు గుర్తుకు వస్తాడనే ఆశ సార్. అది కూడా కారణం కరెక్ట్ చెప్పారమ్మా.
అది కూడా కారణం ఉండే జరుగుతుంది. ఏదైనా ఈ ప్రపంచంలో బాగా జరిగేది చెప్పారు, ప్రతి బాగా కూడా తెలుస్తుంది. కారణం వల్లే జరుగుతుంది. అదేంటంటే మనందరికీ కూడా ఒకరికొకరు ఎలా కనెక్షన్ వస్తుంది అంటే అది భగవంతుడి యొక్క ఆలోచన ద్వారానే వస్తుందని గుర్తుంచుకోండి. అందుకని చెప్పి ఏంటంటే ఎవరిని ద్వేషించకండి. ఎందుకంటే భగవంతుడు ఒక రకమైనటువంటి బంధాన్ని కలిపాడు అంటే దానికి ఏదో కారణం ఉందంటే కలపదు. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. మళ్ళొకసారి చెప్తున్నా, కారణం లేకుండా ఏ కార్యం జరగదు. మళ్ళొకసారి చెప్తా, కారణం లేకుండా ఏ కార్యం జరగదు. ఎవరికి ఎవరు కనెక్ట్ అయినా, మంచి వాళ్ళు కనెక్ట్ అయినా, చెడ్డ వాళ్ళు కనెక్ట్ అయినా, ఏది జరిగినా జీవితంలో ఏది జరిగినా తప్పు మాత్రం జరగదు. భగవంతుడి పంచాయతీలో తప్పు ఉండదు. అదొక్కటి గుర్తుంచుకోండి. ఎప్పుడు ఏది జరిగినా సరే మీరేం చేస్తారు, తక్కువ నా పాయింట్ జ్ఞాపకం రావాలి. ఆయన శ్రీనివాస్ గారు చెప్పారు, భగవంతుడి పంచాయతీలో తప్పు ఉండదు. ఇప్పుడు దాకా ఇలా అదొకటి గుర్తుంచుకోండి, చెప్పలేదండి. అదొకటి గుర్తుంచుకోండి అంతే. చెప్పమ్మా. ఇప్పుడు దాకా ఇలా చెప్పిన వాళ్ళు వినలేదండి. మీరైతే చాలా బాగా చెప్పారండి ఈ విషయం. అది ఉన్నమాట కదా, నేను చెప్పేది అది అందరికీ తెలిసిన మాటనే. అది భగవంతుడి పంచాయతీలో తప్పు జరగదు. గుర్తుంచుకోండి. ఎప్పుడెప్పుడు చేసుకున్న పుణ్యాలో, ఎప్పుడెప్పుడు చేసుకున్న పాపాలో, ఎప్పుడెప్పుడు చేసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి విషయాలో ఇవాళ మనము ఇలా కలిసి నేర్చుకోవడం ఇది మాటలు కాదు. ఇది ఎంతమంది ఉంటారు చెప్పండి, ఎన్ని కోట్ల మందిలో 100 మంది వినడము, ఆ 100 మందిలో 10 మంది, 20 మంది, 30 మంది ఆచరించడము, అది ఎంత ఉంటే అవుతుంది. అది ఎన్ని జన్మల ఇది ఉంటే ఉంటుంది. ఒక రోజు నా కజిన్ ఒక అతను వాళ్ళ అత్తగారింటికి పిలిచాడు. పిలిస్తే అక్కడికి వెళ్ళాం. వెళ్ళగానే మా అత్తగారు మామగారు వీళ్ళు చాలా ఆధ్యాత్మికం వాళ్ళు. ఆ ఏమన్నా వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, ఏమన్నా జవాబు చెప్తా అంటే దాని ఏముంది చెప్పమన్నా. వాళ్ళు అడిగితే నేను దానికి డీటెయిల్ గా చెప్తూ మధ్యలో ఒక కథ ఏదో వస్తే డీటెయిల్ గా చెప్తున్నా. కొద్దిసేపటికి వాళ్ళకి చెవుల్లోంచి రక్తాలు, నిద్రలు, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. ఆవిడ ఇప్పుడే కాఫీ చేస్తానని లోపలికి తప్పించుకుంది. ఆయనేమో ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. నేను ఎవరికి చెప్పాలి, గోడలకు చెప్పాలా? అది ఆధ్యాత్మికం అంటారు. ఆ ఇంక్లినేషన్ లేని వాళ్ళకి చెప్పలేము. అది దాన్ని నేను అవమానంగా కూడా భావించకూడదు. ఎందుకోసం అంటే నేను ఇది ఉదాహరణగా చెప్తున్నా గానీ నేను ఇది అవమానంగా భావించను. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారంటే నాకు చెప్పడం రాదు అని చెప్పేసి నేను అనుకోను. నేను ఎలా చెప్పినా కూడా వాళ్ళకి వినేది ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అక్కడ ఏమైపోయింది, వాళ్ళకి అది ఆ చెవుల్లోంచి రక్తం వచ్చేస్తుంది. మీరు ఆత్మతత్వం అవి ఇవి అంటే ఏముంది, అవన్నీ కుదరదు వాళ్ళకి. ఇవన్నీ ఏమర్థమవుతాయి చెప్పండి? ఎవరికైనా ఏమర్థమైతే ఏదో కూర్చొని అందరినీ పసుపు వేయించింత, కుంకుమ వేయించింత, అక్షింతలు వేయచ్చు, లేకపోతే పాటలు పాడించు, పారాయణాలు చేయొచ్చు. అంటే ఎంతసేపు అడ్డగోలు పారాయణాలు చేయడము, అడ్డగోలు పూజలు, ఇలా దండాలు పెట్టడము, వీటి లోపల ప్రాధాన్యత ఉంటూ సరైన విషయాలు నేర్చుకుందామని ఎంతమంది ముందుకు వస్తారు? మన ప్రవచనంలో, ప్రతి ప్రవచనంలో నేను ఒక మాట ప్రతిరోజు చెప్తూ ఉంటాను. మనలో మార్పు తేని ఆధ్యాత్మికత గంగలో తోసేయండి. అవసరం లేదు, గంగలో కాదు మోరిలో పడేయండి. ఎందుకంటే ఇక వేరే అవకాశం లేదు. మనలో మార్పు రాకపోతే ఆధ్యాత్మికత అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ విధమైన ఫైనాన్షియల్ కమిట్మెంట్, ఏ విధమైన కమిట్మెంట్ ఏదీ లేదు. నేను ప్రతి ప్రవచనంలో చెప్తా, నేను రోడ్డు మీద కనిపించినా కూడా నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిన వాళ్ళే నా నిజమైనటువంటి స్టూడెంట్స్ అని నేను భావిస్తా. ఏ గుర్తింపు అవసరం లేదు మనకు, ఏ డబ్బు అవసరం లేదు, ఏమీ లేదు. మనలో మార్పు రావాలి ముందు. ఆ మార్పు వస్తే చాలు, అంతే. ఆ మార్పు రావాలి మనకు. గుర్తింపు, హంగు, ఆర్భాటము ఏమీ లేనటువంటి పవిత్రమైన, నిర్మలమైనటువంటి, శాశ్వతమైనటువంటి భగవంతుని తెలుసుకోవడమే. మన ఈ వారానికి 8 ప్రవచనాలు చెప్పుకుంటున్నాం. 1 కాదు, 8 ప్రవచనం. గుర్తుంచుకోండి, మార్పు వచ్చి తీరాలి. రాలేదు అంటే అది ఖచ్చితంగా మన తప్పే. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ఉంటే అడగండి, లేకపోతే వచ్చే వారం నారాయణీయము. వచ్చే వారంతో మళ్ళీ మనం ఒక పాస్ పెట్టుకుంటాము. ఒక 3 వారాలు 2 వారాలు ఉండదు. మీరు ఎదురుగుండా అనురాధ గారు ఒకసారి అడగండి. అనురాధ గారు, మీరు చెప్తుంటే గురుగారు నాకైతే భగవద్గీతలో ఒక శ్లోకం గుర్తొస్తుంది గురుగారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. ఆ భగవంతుణ్ణి చేరుకునే అవకాశం వచ్చినట్టుగా అనిపిస్తుంది గురుగారు మీరు చెప్తుంటే. చాలా చాలా ఆనందంగా ఉంది అసలు వింటుంటే. అయితే చాలా చాలా ధన్యవాదాలు గురుగారు మీకు. అండ్ ఇంకొక మీరు అన్న పాయింట్ కి ఇంకొకటి చెప్పాలా, మనం దేవుణ్ణి చేరడానికి ఇంత డిస్టెన్స్ లో ఇంత డిస్టెన్స్, ఇంతే డిస్టెన్స్, ఎక్కువ తేడా లేదు తెలుసా. ఆ చిన్ని ప్రయత్నం చేస్తే చాలు. మన వైపు ఇంకా కొద్ది ప్రయత్నం చేస్తే అయిపోతాం. అదేంటంటే ఆలోచన ద్వారా మాత్రమే వచ్చేటటువంటిది. ఆధ్యాత్మికత అనేటటువంటిది ఆలోచన ద్వారా మాత్రమే వస్తుంది, బండ పనుల వల్ల రాదు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురు.
నారాయణ సూక్తము ఇప్పుడు శ్రీ సూక్తం అయిపోయిన తర్వాత పురుష సూక్తము, నాసదీయ సూక్తము, పురుష సూక్తము చెప్పుకుంటాం. నాసదీయము దానికంటే తర్వాత పురుష సూక్తము సారీ పురుష సూక్తము తర్వాత సరే నాసదీయ సూక్తం చెప్పుకుందాం. నాసదీయం కంటిన్యూ కదా. ఉంటుంది కాబట్టి పురుష సూక్తము. యాక్చువల్ గా అయితే నాసదీయ సూక్తం చెప్పి తర్వాత పురుష సూక్తం చెప్పాలి. బట్ నేను ముందు పురుష సూక్తం చెప్తాను, ఎందుకంటే శ్రీ సూక్తము ఇంకో 2 వారాలలో అయిపోతుంది. అయిపోగానే మనము కంటిన్యూస్ గా పురుష సూక్తం చెప్పేసుకుందాము. అదొక 5-6 వారాలు పడుతుంది కనీసము. ఆ తర్వాత నాసదీయ సూక్తం ఒక 6-7 వారాలు చెప్పుకుందాం. వాటికంటే జై శ్రీ ముందు నారాయణ సూక్తము చిన్నది కదా, అది ధ్యానం లేదు. చేసుకోవడానికి చాలా ఆహా. బాగా ఉంటుంది కదా. నారాయణ ఏ సూక్తం పర్వాలేదు. చెప్పండి. వేద మంత్రం ఏదైనా ఒక్క లైన్ చదువుకున్నా చాలు. వేద మంత్రం ఏదైనా సరే, వేద మంత్రాలు అన్ని ఒకటే. శ్రీ సూక్తం చదువుకున్నా, మీరు ఏది చదువుకున్నా ఏముంది, ధ్యాన రూపంలో చేసుకోండి. శ్రీ సూక్తాన్ని చేసుకోండి, ఒకటే లైన్ చేసుకోండి. మొన్న మనం నేర్చుకున్నటువంటి గత వారం శ్లోకం ఏదైతే ఉందో చిక్లీతుడు దాకా రాలేదు కదా మనం. అంతకుముందు కర్దముడు దాకా ఆ కర్దముడి చదువుకోండి. కర్దముడిది చదువుకోండి, సరిపోతుంది మీకు. అది ఒక్కటి సరిపోతుంది. మనకు ఫ్లో దెబ్బతినకుండా మనకు ఉండాలి. జై శ్రీకృష్ణ. నాసదీయ అంటే ఏంటండి? నాసదీయ సూక్తం అంటే ఏంటంటే సృష్టికి ముందు ఏం జరిగింది అనేటటువంటిది. సృష్టికి ముందు అసలు ఏమన్నా ఉందా? ఉంది. సృష్టికి ముందు ఏముంది? చైతన్యం ఉంది. అంటే ఈ భూమి, ఈ గ్రహాలు, ఈ బ్రహ్మాండాలు, ఈ నక్షత్రాలు, ఈ జీవులు, జీవము, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు ఇలా ఏమీ లేకుండా చైతన్యం ఒక్కటే ఉన్నటువంటి స్థితిని నాసదీయము అంటారు. బాగుందండి. తెలుసుకుందాం, మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. చాలా బాగా ఉంటుంది నాసదీయ సూక్తం. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? రాత్రి అమోఘమైనటువంటి యక్ష ప్రశ్నలు ప్రారంభించుకుంటాము. సుమారుగా 3 వారాలను అనుకుంటున్నాను. 7-8 వారాలు పట్టవచ్చు. మళ్ళా సార్ ఇంత స్లోగా చెప్తే ఎట్లా సార్, మా జీవితాలు ఏమైపోవాలా, ఫటాఫట్ చెప్పేయాలా అని మాత్రం అనకండి. కొద్దిగా స్లోగానే అవుతాయి కొన్ని. అది 2-3 వారాలని నేను అనుకుంటున్నాను. 8 వారాలు పట్టింది అనుకోండి, మీకు విసుగు రాకూడదు. స్లోగానే చెప్పండి, మాలాంటి మట్టి బుర్రలకి ఎక్కాలి కదా. అట్లా అని కాదు, అందులో ఉన్న మ్యాటర్ ఎక్కువ ఉంది అందులోపల, యక్ష ప్రశ్నల లోపల. అందుకోసం లేదండి, ఎంత స్లోగా చెప్తే అంత మంచిదండి మాకు. రైట్. అండ్ మరొకటి నేను రిఫరెన్స్ చెప్తానన్నాను కదా, అదేంటంటే ఇది తత్వ విధానంద గారి ప్రవచనాల ఆధారంగా, తర్వాత వ్యాస భారతం ఆధారంగా మనం యక్ష ప్రశ్నలు చెప్పుకుంటున్నాం. ఓకే, ఈ 2 కొద్దిగా గుర్తుంచుకోండి. టైం ఉన్న వాళ్ళు చదువుకోండి, లేకపోతే వదిలేయండి. టైం ఉన్న వాళ్ళ కోసమే నేను రిఫరెన్స్ ఇస్తున్నాను. టైం లేని వాళ్ళు నావి వినండి, సరిపోతుంది. జై శ్రీకృష్ణ. ఓకేనా? సరే, మరి అందరూ కూడా అద్భుతమైనటువంటి భక్తి భావాన్ని అందరూ తెలుసుకుంటున్నారు. అమోఘమైనటువంటి ఈ భాగవత ప్రవచనంలో ఆలోచన, భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్ని ఒకదాని తర్వాత ఒకటి మనకు ఖచ్చితంగా అంది తీరవలసిందే. మహోన్నతమైనటువంటి సూర్యవంశ, చంద్రవంశ చరిత్రలు తెలుసుకుంటున్నాము. చంద్రవంశ చరిత్రని కృష్ణుడితో వచ్చే వారం నుంచి కొనసాగించుకుందాం. ఇక పునర్దర్శనం ఈ రోజు రాత్రి 9 గంటలకు ఎప్పటిలాగే సంపూర్ణ మహాభారతం, వ్యాస మహాభారతంలోని అరణ్య పర్వంలో ఈ రోజు నుంచి యక్ష ప్రశ్నలు ప్రారంభం. అందరికీ కూడా శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.